నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు సెన్సేషనల్ ఉమెన్ అని ఎందుకన్నానంటే జనసేన పార్టీ వీర మహిళ స్పోక్ పర్సన్ అనమాట, నాయకురాలు అనమాట. ఎవరో కాదు, మన రాయపాటి అరుణ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. రాజకీయంలోకి రావాలి, అది కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి ఎందుకు అనిపించింది? రాజకీయం అంటే వృత్తిగానో ఆదాయ మార్గంగానో అదొక హోదాగానో చూసే వాళ్ళకి మరి ఈ పార్టీలకి ఎందుకు మీరు ముగ్గు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఒకటండి, మీరు అన్నారు ఈ పార్టీ పరంగా చూసుకున్నట్లయితే అసలు నాకు డబ్బుల కోసం రాలేదు, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను అని మీరు అంటున్నారు. మీకంటే సెక్యూరిటీ ఉందా? ఫైనాన్షియల్ సెక్యూరిటీ నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు హోప్ ఇచ్చారు, నువ్వు సిద్ధమైతే. జనసేన పార్టీ ఒకే పార్టీగా రాకపోవడానికి గల కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ సీట్లు తక్కువ తీసుకున్నాడని బాధపడేవాడే తప్ప గతంలో తిట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? అవసరమా, లేదంటే తిట్టడం అనకండి, విమర్శ అనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారితో తిట్టించుకొని కలిసింది టీడీపీ అని. నాకు ఇక్కడ అర్థం కాని విషయము, చివరికి చెప్పదలుచుకున్నారు. నేను చెప్పడానికి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారు. నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు సెన్సేషనల్ ఉమెన్ అని ఎందుకన్నానంటే జనసేన పార్టీ వీర మహిళ స్పోక్ పర్సన్ అనమాట, నాయకురాలు అనమాట. ఎవరో కాదు, మన రాయపాటి అరుణ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు ఎప్పుడు ఇలా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సో అసలు ఈ యొక్క మీకు రాజకీయ జీవితం అనేది ఇంతవరకు లేదు, కొత్తగా వచ్చారు. అసలు మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? నా కుటుంబ నేపథ్యం, పేరెంట్స్ వచ్చి అమ్మ డైలీ టొబాకో లేబరు, నాన్న మేము పుట్టక ముందు మట్టి పని చేసేవాళ్ళు, వడ్డెర కమ్యూనిటీ. మేము పుట్టిన తర్వాత నుంచి మ్యారేజ్ మీడియేటర్ గా చేసేవాళ్ళు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ వృత్తి కొనసాగించారు. అమ్మ ఆమె ఇప్పటికి ఉంది. ఒక నాన్న చనిపోతారు అన్న ఒక 2 సంవత్సరాల ముందు వరకు కూడా టొబాకో లేబరే. తర్వాత ఇంకా కొంచెం ఆమెకి హెల్త్ సరిగ్గా లేక పని అయిపోయింది. మా వాళ్ళు అక్కయ్య ఉంటే పెళ్ళి అయిపోయింది, అన్నయ్య ఉంటే ఇప్పటికీ తను అదే మట్టి పని, మున్సిపాలిటీలో స్వీపింగ్ పని, ఇంకేదన్నా ఆగర్ల పని, వీటికంటే డైలీ కూలీ వర్క్ చేస్తాను. అది అమ్మ వాళ్ళ వైపు బ్యాక్గ్రౌండ్. హస్బెండ్ వైపు బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఎస్సీ కమ్యూనిటీ. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న మాదిగ సమాజవర్గం. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను నా పెళ్లికి ముందే మా మామగారు చనిపోయారు, 4 years అవుతుంది అప్పటికే. అత్తమ్మ ఉంటే ఆవిడ కూడా టొబాకో లేబరు, మా వారు టొబాకోని చిన్నపాటి బిజినెస్. ఇక్కడ పొలం లేదండి మాకి. ఈ ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రేకుల ఇల్లు, ఇంకొక 1.5 సెంట్ స్థలం ఉంటది మా తాతల నుంచి వచ్చింది, అది తప్ప నాకేం ఆస్తులు లేవు. మేము అదే పని. నేనేమో మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్ గా కొనసాగాను. ఇక్కడేనా? ఒంగోలు అండి. ఒంగోలులో ఆటోమొబైల్ 2-wheeler లో మార్కెటింగ్ మేనేజర్ గా కొనసాగా. లాస్ట్ జాబు వదిలేసి ఒక 6 months అట్లా అవుతుంది. ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వస్తారు. అవునండి. అసలు మీరు ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు మీకు రాజకీయం అంటే ఏంటో తెలియదు, అసలు మీ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయానికి చాలా దూరంగా ఉంటారు. కానీ రాజకీయంలోకి రావాలి, అది కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి ఎందుకు అనిపించింది? రాజకీయం అంటే వృత్తిగానో ఆదాయ మార్గంగానో అదొక హోదాగానో చూసే వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్, లేదంటే డబ్బు, లేదంటే ఒక హంగులు ఉన్న పార్టీ, ఇదంతా కావాలి. బట్ సొసైటీలో మార్పు కోసం రాజకీయాలు చేయాలి అనుకున్న వాళ్ళను సొసైటీలో ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ వీటిని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి, వీటిని ఎలాగైనా మార్చాలి అని ఒక నూతన భావజాలం, విప్లవ భావజాలం ఉన్న వాళ్ళకి జనసేన తప్ప వేరే సోర్స్ కనిపించదు. అంటే జనసేనలో ఏంటి ఆ సోర్స్? నాయకుడి దగ్గర ఉన్న నిజాయితీ, బాధించబడ్డవాడు ఎవడైనా సరే ఆ బాధ తనదిగా భావించేటువంటి నాయకత్వ లక్షణం. కులాలతో నాకు పని లేదు, నువ్వు ఏ కులం వాడమైనా సరే వ్యవస్థ కోసం నిలబడగలిగితే చాలు అనేటువంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేయడం. డబ్బులు ఉన్నోళ్లే రాజకీయాల్లోకి రావాలి, కొన్ని కుటుంబాల్లో నుంచి కొన్ని కులాల్లోంచి రాజకీయాలకు రావాలి అనేటువంటి ఆలోచనలకు దూరంగా వ్యవస్థను మార్చాలి అంటే డబ్బుతో కాదు, ఆశయాలతో అవసరం ఉంది, సిద్ధాంతాలతో అవసరం ఉంది, ఒక కమిట్మెంట్తో అవసరం ఉంది అని చెప్పేసి
25 ఏళ్ల ప్రస్థానంలో మీకు నేను డబ్బులు సంపాదించలేకపోవచ్చు కానీ పేరును సంపాదించగలను. 25 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి మీ బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలను అని చెప్పేసి మమ్మల్ని రాజకీయాల వైపు ఆలోచించేలా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకపోతే నాలాంటి సామాన్యులు వాళ్ళ రాజకీయాల గురించి ఆలోచించే సిచ్యువేషన్ లేదు. అందులోనూ కూడా నేను ఏదో చెయ్యాలి అనే ఆలోచన ఎవరికి రాదు. ఒకవేళ రాజకీయాల గురించి ఆలోచించినా వాళ్ళు కూడా దాన్ని ఏదో ఒక సోర్స్ కింద చూసుకుంటారు, ఆదాయ మార్గం కింద చూసుకుంటారు, హోదా కింద చూసుకుంటారు. మనం ఒక నాయకుడు వెనకాల జెండా పట్టుకుని తిరిగితే మనకి ఏదో ఒక ఆఫీస్ కడ పని అవుతుంది, ఒక పోలీస్ స్టేషన్ కడ పని అవుతుంది, మనకి ఏదో ఒక లోన్ ఇస్తారు. ఇట్లాంటి ఆలోచనలతో ఉండే రాజకీయాలే మిగతా పార్టీలు ఇప్పటి వరకు సొసైటీకి నేర్పాయి. ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే రాజకీయం అంటే వ్యవస్థలో మార్పు, సామాన్యుడి పట్ల నిలబడడం, సమాజం కోసం నిలబడడం, తప్పు జరుగుతుంటే దాన్ని ఎదిరించడం, వీటన్నింటికి రాజకీయమే అవసరం. రాజకీయాల్లో ప్రక్షాళన జరిగితే రాష్ట్రంలోని అన్ని సమస్యలను ప్రక్షాళన వస్తుందని చెప్పేసి క్లియర్గా మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మమ్మల్ని అందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మీరు ఇందాక చెప్పారు అంటే కింది స్థాయి కులాలు, అన్ని కులాలకి మతాలకి తేడా లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతుంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. గతంలో పోటీ చేసినప్పుడు ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, రాజోల్ నియోజకవర్గం, రాపాక వరప్రసాద్. ఆయన గెలిచిన తర్వాత ఆయనతో మాట్లాడడం కానీ, ఆయనతో పరామర్శించడం కానీ, ఆయన యొక్క స్థితిగతులు తెలుసుకోవడం కానీ ఎక్కడ కూడా చూసిన సందర్భంలో మనకి ఎక్కడ కనిపించలేదు. సో మీరు అదే కమ్యూనిటీ అని చెప్తున్నారు, మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రాపాక గారి టాపిక్ నాకు అస్సలు తెలియదు. రాపాక గారి పార్టీలో ఉన్నప్పుడు నేను పార్టీలో యాక్టివ్ గా లేను. అక్కడ ఏం జరిగిందనేది నాకు అసలు తెలియదు. అసలు ఆయన ఎవరో తెలుసు? రాపాక గారు తెలుసు. ఆయన గురించి అప్పుడు సోషల్ మీడియాలో మేము కూడా పనిచేసాం. సోషల్ మీడియాలో ఉన్నాను అప్పుడు. ఆయన గురించి పోస్టులు తెలియక్కర్లేదు, జనసేన గ్లాస్ చూస్తే చాలు పనిచేసేస్తాం. అట్లాగా ఆయన గురించి స్ప్రెడ్ చేసేసుకొని ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, టిక్ టాక్ లో అంతా చాలా చేసాం ఆయన గురించి అప్పట్లో. ఇది కమ్యూనిటీకి సంబంధించి అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల నుంచి చాలా మంది క్యాడరు ఎస్సీల నుంచి బీసీల నుంచే ఉన్నారు. కాపు సామాజిక వర్గం అంటే గతంలో వాళ్ళకి కొంచెం దెబ్బ తగిలి ఉండడం వల్ల కొంతవరకు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మడానికి టైం తీసుకున్నారు ఆ సామాజిక వర్గం ఎక్కువ. 2019 కూడా సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఆయన నమ్మల. అందుకే అంత తక్కువ సీట్లు అలాగే ఓట్లు వచ్చాయి. ఒకటే సీటు. ఓట్లు కూడా 20 లక్షలు అంటే చిన్న విషయం కాదు డబ్బులు లేని రాజకీయంలో. బట్ ఇంకా వచ్చుండేవి. వీళ్ళు అప్పుడు నమ్మకం ఉండడం వల్ల అప్పుడు పెద్దగా ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది అప్పట్లో లేరు పార్టీలో. తర్వాత ఈయన నమ్మకం పెంచుకునే కొంది, నిలబడి ఆయన నిజాయితీ ఏంటని నిరూపించుకునే కొంది తర్వాత ఇప్పుడు పార్టీలోకి ఆ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. అంటే యాక్టివ్గా ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే యాక్టివ్గా ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి. మీరు ఏదైతే అంటున్నారో నిబద్ధత, నిజాయితీ, నీతి ఇటువంటి సిద్ధాంతాలతో ముందుకెళ్లే పార్టీలు ఇంకా ఉన్నాయి. లోక్సత్తా పార్టీ కానీ, భారత్ పార్టీ కానీ, మన జెడి లక్ష్మీనారాయణ గారు. మరి ఈ పార్టీలకి ఎందుకు మీరు ముగ్గు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఒకటండి, మీరు అన్నారు చాలా ఉన్నాయి అని. ఆ చాలా ఉన్నాయి అన్న మీరన్న మాట నాలాంటి సామాన్యుల దాకా రాలా. అంటే ఆ ఇంపాక్ట్ ఆ స్థాయిలో మా మీద చూపించలేకపోయారు. పార్టీలు కూడా సామాన్యుల కోసమే. అదేనండి నేను చెప్తుంది. ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ చేసాం, బెటర్ ప్రోడక్ట్, అది మనకు తెలుసు, తయారు చేసాం. మనం ఎంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టామో, దానిలో ఎంత క్వాలిటీ వాడామో, ఎంత డెడికేషన్తో చేసామో, దాని రిజల్ట్ ఎలా ఉండిద్దో మనకు తెలుసు. కొనే వాళ్ళకి ఎలా తెలియాలి? మనం చెప్పాలి. అది జరగలేదు. తెలుసుకోవడం కూడా పెద్ద ఎత్తులో జరగలేదు. ఇప్పుడు పలానా ఊర్లో మంచి ఒక మామిడి చెట్టు ఉంది, దానికి మంచి ఫ్రూట్స్ వస్తాయి. అది ఎలా తెలుస్తుంది? ఆ ఊర్లో తిన్న వాళ్ళకి తెలుస్తుంది. పక్క ఊరికి తెలియాలంటే ఏం చేయాలి? చెప్పాలి. దాన్ని అవతల వ్యక్తి అవసరం, వాటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాకా నువ్వు చేరవేయగలగాలి. వన్స్ దాన్ని వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దానికోసం నీ దగ్గరికి వస్తారు. బట్ ఫస్ట్ వెళ్ళాలి కదా. అలా ఈ పార్టీస్ అన్ని వెళ్ళలేదు. ఒక ఏరియాకో లేదంటే కొంతమందిలోకో చేరిపోయాయి. పైగా ఆ టైంకి మాకు అసలు యాక్చువల్గా ఓటు లేదు. నాకు ఓటు వచ్చింది 2014లో. రాజకీయాల గురించి ఆలోచించేంత వయసు అప్పుడు లేదు మాకు. రాజకీయాల గురించి ఆలోచన అంటే సొసైటీలో బాధ అనేది మేము భరిస్తేనే రాజకీయాల మీద ఆలోచన వస్తుంది. నిర్వేదనలో ఉన్నప్పుడే మనకి సోర్స్ ఎక్కడుందని వెతుక్కోవడానికి దారులు వెతుక్కుంటాం. సొసైటీలో నేను అంటే బీసీ నుంచి ఎస్సీకి వచ్చాను. నేను వివక్ష చాలా ఎదుర్కొన్నా సొసైటీలో. కుల వివక్షత లేదంటారు కానీ ఉంది, అది నేను ఫేస్ చేశాను.
బయట టీవీలకి, ప్రసంగాలకి, నాయకులకి, అవసరాలకి కుల వివక్షత లేదు, కానీ వాస్తవంగా కుల వివక్షత గ్రౌండ్లో ఉంది. దాన్ని నేను ఫేస్ చేశాను. ఆర్థిక అసమానతల వల్ల విపరీతమైన వెనకబడతనము, అణచివేత ఉండేది. దాన్ని ఫేస్ చేశాను. మహిళా అదేమంటారు, వర్కింగ్ ప్లేసెస్లో ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఇవి ఉంటాయి. అవి చాలా ఉన్నాయి. ఈ రంగం ఆ రంగం అని లేదు, అన్ని రంగాల్లో ఉంది. నేను వృత్తిరీత్యా ఎదుర్కొన్న కొన్ని ప్లేసెస్, నేను చేసిన జాబ్స్, మెడికల్ చేసా ఫస్ట్, టీచింగ్ చేసా సెకండ్, రెవెన్యూలో అసిస్టెంట్ రైటర్ చేశాను, తర్వాత కూలి పనులు చేశాను, తర్వాత మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఈ అన్ని క్రమంలో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని ఓవర్కమ్ చేయడానికి కాంప్రమైజ్ అవ్వడం వేరు, ఓవర్కమ్ చేయడం వేరు. కాంప్రమైజ్ అయితే మనకి సమస్యలు తెలియవు. ఓవర్కమ్ చేయాలనుకున్నప్పుడే లాట్ ఆఫ్ సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చింది, దాటుకొని వెళ్ళాల్సి వచ్చింది. వాటన్నింటి నేను చూసా. నాకు అప్పుడే వ్యవస్థలో ఉన్న ఈ అసమానతలన్నింటి మీద ఎలా వీటిని మనం చెయ్యగలం, ఇవాళ నేను నిలబడ్డా, నేను తట్టుకున్నా, నేను ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నా. ఒక వీకర్ పర్సన్ ఎలా, ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఆ సిచ్యువేషన్కి ఆ వ్యక్తి లొంగిపోయినప్పుడు అందరూ ఆ వ్యక్తి తప్పు అని చూపిస్తారే తప్ప అసలు ఆ తప్పు తన ఆ సిచ్యువేషన్కి రావడానికి ఉన్న పరిస్థితిని ఎవడు మార్చడానికి ట్రై చేయట్లా. దాన్ని మార్చాలి అంటే ఏం చేయాలి అని చేస్తున్న ఆలోచనలో ఒక భావజాలం ఉన్న వ్యక్తిగా నాకు పవన్ కళ్యాణ్ గారు రీచ్ అయ్యారు. ఆయన ఆలోచన నాకు రీచ్ అయింది, నేను కనెక్ట్ అయ్యాను ఆయనకి. ఓకే, అంటే ఈ పార్టీ పరంగా చూసుకున్నట్లయితే అసలు నాకు డబ్బుల కోసం రాలేదు, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను అని మీరు అంటున్నారు. మీకంటే సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీ అంటే ప్రజాసేవ చేయడానికి ఒక నాయకురాలికైనా ఒక నాయకుడైనా ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ మీకుందా? సెక్యూరిటీ అంటే ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్? బోత్. ఫైనాన్షియల్ సెక్యూరిటీ నాకు లేదు. నేనే సామాన్యురాలని. మీరు చూసుంటారు ఇప్పుడు సిచ్యువేషన్, మీకు అర్థమైంది. మీరు నేను ఉన్న ప్లేస్కి వచ్చారు కాబట్టి నా వాస్తవాలు అంటే మీకు తెలుస్తుంది. దూరం నుంచి చూసేవాడికి దూరపు కొండల నునుపులాగా అందరికి రాయపడ్డారు ఆహా ఓహో పార్టీలో సంపాదించేసింది అది అని ప్రచారం చేసేది నమ్మేస్తారు. అంటే మీరు మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. మాట్లాడడం నేను ఎప్పుడు రాయల్ గా మాట్లాడను. అదే మీరు మాట్లాడేది అయితే ఏదైతే ఉంటుందో, అంటే నేను మాట్లాడేది అంతా కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నాకు కేసే కౌంటర్, ప్రతి కౌంటర్ అవతల స్టన్నింగ్ అయిపోయి స్టాండ్ తీసుకొని అలా ఉండిపోతాడు అంతే. దానికి నా ఫైనాన్షియల్ కండిషన్ సంబంధం. అంటే అనుకున్న వాళ్ళు ఎలా అనుకుంటారంటే అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఈవిడ చాలా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది కదా అనే ఫీలింగ్ ఎవరికైనా రావచ్చు మేబీ కదా. మేబీ అయి ఉండొచ్చేమో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అణచివేత రాజకీయాల్లో గొంతు విప్పటం కూడా డబ్బుతోనే విప్పొచ్చు అనే ఒక విధానాన్ని జనాల్లో క్రియేట్ చేసి ఉంటారు. డబ్బు ఉంటేనే హక్కులు బయటికి రావాలి, లేదంటే అణిగిపోయి ఉండాలి గొంతులోనే అనే ఒక విధానాన్ని ఈ రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్ చేయడానికి సిద్ధమైన సరే గొంతు బయట పెట్టచ్చు. అవును, అలాంటిది జరుగుతుంది. ఇప్పుడు వందల మంది లక్షల మంది పుడుతుంటారు, పోతుంటారు. కొంతమందిని చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం? వాళ్ళు ఏదో ఒక మార్క్ అక్కడ పెట్టేసి వెళ్ళి ఉంటారు, నిలిచిపోతారు. అలాంటి మార్క్ ఏదో నేను పెట్టాలి. అది పవన్ కళ్యాణ్ గారు నాకు హోప్ ఇచ్చారు, నువ్వు సిద్ధమైతే నేను నీ కోసం నిలబడుతున్నాను అన్నట్లుగా. వెళ్ళాం, ఆయన వెనకాల నడుస్తున్నాం. సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ అంటే దానికి సంబంధించి కొన్నిసార్లు ఏమో చుట్టూ ఉన్న వాతావరణం సేఫ్గా ఉన్నట్టు అనిపించింది, కొన్నిసార్లు చుట్టూ ఉన్న వాతావరణం ప్రమాదంగా అనిపించింది. సమయస్ఫూర్తిగా ఆ సిచ్యువేషన్ దాటుకొని రావడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు అది దాటలేకపోతున్నానేమో అన్నది కూడా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాను. అంటే ఇప్పుడు ఈ జనసేన పార్టీ ఒకే పార్టీగా రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ఒకే పార్టీగా అంటే సింగిల్గా రాకపోవడానికి కారణాలా? అంటే పార్టీ మొదలుపెట్టిన కాడ నుంచి కూడా ఒక జెండా మనందరికీ చూపించినప్పటి నుంచి కూడా ఫస్ట్ బీజేపీకి సపోర్ట్ చేయడం కానివ్వండి, తర్వాత టీడీపీకి సపోర్ట్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ అదే టీడీపీలో నుంచి బయటికి రావడము, అదే టీడీపీని తిట్టడము, అదే మోడీని తిట్టడము, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు కలిసి రావడము. అసలే ఇది ప్రజలకు మేలు చేసే విధానమా, లేదంటే వాళ్ళకు వాళ్ళు నిలబడడానికి తీసుకునే నిర్ణయమా? నిలబడడానికి తీసుకునే నిర్ణయం అయితే నిర్ణయాలు మార్చుకోక్కర్లా, ఆలోచనలు మారకూడదు. ఆలోచన మారితేనే కదా ఇప్పుడు డెసిషన్ చేంజ్ అవుతాయి కదా. ఆశయం వేరు, ఆలోచన వేరు. ఆశయం దూరంగా ఉన్నప్పుడు, అది అలాగే ఉన్నప్పుడు ఆలోచనలో దారులు మారుతాయి తప్ప ఆశయం మారదు. ఇప్పుడు మీరు దూరంగా ఒక ప్లేస్కి వెళ్ళాలి, మీరు స్ట్రైట్గా వెళితే అక్కడ ఒక పెద్ద కొండ ఉంది,
దాన్ని మీరు ఎక్కి దిగేలోపు పరిస్థితులు మారిపోతాయి. మీ దగ్గర అసలు ఆ శక్తి లేదు, కానీ మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలి. కొండ చుట్టూ తిరిగి వెళ్తే, ఈ కొండ దాటుకొని వెళ్తే అరగంటలో వెళతాము అని ధైర్యం చేసినా స్కిప్ అయి పడితే పరిస్థితులు ఉండవు. అసలు దాటడం కాదు కదా, వెళ్ళే అవకాశం కూడా ఉండదు. సో కొండ చుట్టూ తిరిగి వెళ్తే ఇవాళ కాకపోతే రేపటికైనా మీరు అనుకున్న ప్లేస్ కి చేరతారు. ప్రజల ఒపీనియన్ రోజుకు రోజు ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? జనసేన పట్ల ఆకర్షిత ఎక్కువ అవుతుంది. కారణం ఏంటి అంటే సొసైటీలో సిచ్యువేషన్స్, ఇప్పుడు ఆయన ఒక్కడే నిజాయితీ పడుగు కనిపిస్తున్నాడు. ఆయన ఒక్కడి నిర్ణయాల్లోనే ఆయన స్వార్థం కనిపించట్లేదు ఎవరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ సీట్లు తక్కువ తీసుకున్నాడు అని బాధపడేవాడే తప్ప ఆయన ఆశయాన్ని కాంప్రమైజ్ చేసుకొని ఆయన స్వార్థానికి ఆలోచించాడని ఎవరు మాట్లాడట్లా. స్టేట్ కోసం నిలబడ్డాడు, దాంట్లో తగ్గాల్సిన పరిస్థితి వస్తే నువ్వా నేను అనుకున్న క్రమంలో ఆయనే తగ్గాడు. సో త్యాగం ఆయనే చేశాడు. సో అతని వ్యక్తిత్వం మంచిది, అతను మనం నమ్మచ్చు. ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు ప్రజల కోసమే నిలబడ్డాడు, పార్టీల కోసం పదవుల కోసం ఆస్తుల కోసం నిలబడ్డా, ప్రజల కోసం నిలబడ్డాడు అని ఒక నమ్మకం ఇయర్ బై ఇయర్ ఆయన గ్యాదర్ చేసుకుంటున్నాడు. అదే ప్రజల కోసం నిలబడ్డారు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క మెప్పు పొందాలి, ప్రజలు పరిపాలించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్న ఒక సిద్ధాంతాలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే అది ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 టైమ్స్, అలా 2 టైమ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3rd టైం ఇది. ఈ 3 టైమ్స్ లో కూడా సింగిల్ గా రాకపోవడానికి కారణం ఏంటి అంటే పట్టు లేకనా, లేకపోతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా పార్టీని నడపలేకనా, లేకపోతే ఏంటి కారణాలు ఏంటి? అంటే ఆ పార్టీలో ఉన్న నాయకుల యొక్క లోపాల వలన అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక టైలర్ అవ్వాలనుకోండి, సపోజ్ మిమ్మల్ని ఎవరు పోగానే మిషన్ ఎక్కిచ్చేసి బ్లౌజ్ అని చెప్పేసి అడగరు. జనరల్ గా ఫస్ట్ మిమ్మల్ని ఏం చేస్తారంటే చూడమని 2 రోజులు కూర్చోబెడతారు. తర్వాత మీకు ఉక్సులు, అదే బటన్స్ అది వేయటం నేర్పిస్తారు. ఆ తర్వాత దాని చేతి పని చేయడం నేర్పిస్తారు. ఆ తర్వాత కటింగ్ నేర్పిస్తారు. ఆ తర్వాత కుట్టడం నేర్పిస్తారు. ఇలా ఏం జరిగిద్దంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డెడికేషన్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా కొంతమంది 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ నేర్చేసుకుంటారు. కొంతమందికి నెలలు పడుతుంది, 6 నెలలు, సంవత్సరం, 3-4 సంవత్సరాలు కూడా పడుతుంది ఒక పర్ఫెక్ట్ టైలర్ గా మారడానికి. అట్లాగే ఆయన ఒక ప్లాట్ఫామ్ వేసి కొంతమంది నాయకుల్ని, కార్యకర్తల్ని ఆయన డిసైడ్ చేసి ఇచ్చారు ఒక ప్లాట్ఫామ్. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే ఉన్నవాళ్ళు కొంతమంది షార్ట్ టర్మ్ లో వాళ్ళ టైంని ఉపయోగించుకొని నాయకులు ఎదగడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది మాత్రం వాళ్ళ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడంలో, ఆ నాయకత్వాన్ని మెరుగుపరుచుకోవడంలో వెనకబడ్డారు. కార్యకర్తలు అయితే నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, కానీ ఇవాళ అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ప్రత్యర్థి పార్టీతో పోటీ పడి నిలవగలిగి గెలవగలిగే అటువంటి నాయకత్వం తక్కువ ఉంది కొంతవరకు. కారణాలు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ సొసైటీలో రాజకీయాలు ఎంత స్థాయిలో మనీ ఉంటుందో మనందరికి తెలిసిన విషయం. అది మెయిన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిదంబర రహస్యం చెవిలో చెప్పినట్లుగా అంటారు కదా, అట్లా. నేను పల్లెటూరు అమ్మాయినండి, నా చుట్టూ ఉండే లాంగ్వేజ్ అంత మాట్లాడేతోనే సామెతలతోనే పూరించేస్తుంటారు మొత్తం అట్లా. మేము మా రెగ్యులర్ లైఫ్ ఇదంతా. పర్టికులర్ గా ఒక కార్పొరేట్ లైఫ్, ప్రైవేట్ స్కూల్స్, ఆఫీసెస్, కార్పొరేట్ ఆ టైప్ టౌన్ లైఫ్ గడిపితే మాకు ఎంత తెలియదు, నేచర్ ఎంత తెలియదు. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, మా చుట్టూ వాతావరణం ఎలా ఉంది? పక్క పల్లెటూరు, మా వాళ్ళంతా పక్క మాస్ లాంగ్వేజ్, మాది పల్లెటూరు. మరి ఇంకా ఆటోమేటిక్ గా మేము పనుల దగ్గర మాట్లాడుకునే భాష, వర్క్ చేసే దగ్గర మాట్లాడుకునే భాష, ఇంట్లో మాట్లాడుకునే భాష అంతా లోకల్ గా ఉంటది. బట్ నేనేంటి అంటే కొంత పుస్తకాలు అవి ఇవి చదవడం, చిన్నప్పటి నుంచి కథలు చదువుతానండి. నాకు కొంచెం ఎవరైనా రాజకీయ నాయకులు కాదు, దేశభక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్. మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్స్ అంతగా నాకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు వీరేశలింగం పంతులు గారు అంటే బాగా ఇష్టం. అలాగే మా జిల్లాకు సంబంధించి టంగుటూరు ప్రకాశం పంతులు గారు బాగా ఇష్టం. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే వాళ్ళు మనల్ని పర్టికులర్ గా ఈ వ్యక్తే ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళందరూ ఫైట్ చేస్తేనే వాళ్ళు మనమందరం ఇక్కడ ఉన్నాం. ఈ వ్యక్తి ఎక్కువ ఫైట్ చేసాడు, ఈ వ్యక్తి తక్కువ ఫైట్ చేశాడని చెప్పేసి డిసైడ్ చేయడానికి మనం ఎవరు? అలా డిసైడ్ అయిపోయింది. మరి అవసరం అంటే ఒక జోనర్ లో ఒకరు, ఒక జోనర్ లో ఒకరు, అట్లా మనకు కూడా ఒక జోనర్ లో ఇతని ఇష్టం, ఇతనంటే ఇతని ఇష్టం అని మనకు ఉంటది. ఫ్రీడమ్ ఫైటర్స్ లో నాకు అందరూ దేవుళ్ళే. పర్టికులర్ గా ఈయన ఇష్టం లేదని నాకు లేదు. ఒకళ్ళు కత్తి బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు తుపాకీ బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు కర్ర బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు సత్యాగ్రహం బట్టి యుద్ధం చేస్తే, ఒకళ్ళు పెన్ను బట్టి యుద్ధం చేస్తే, రకరకాలుగా చేశారు. వాళ్ళందరూ కష్టఫలితం వాళ్ళంతా. అట్లా ఒక్కళ్ళనే స్పెసిఫై చేయలేను నేను. నాకు మహిళల కోసం చిన్నప్పటి నుంచి, అంటే మాకు ఊహ తెలుస్తున్న వయసులో వీరేశలింగం పంతులు గారి పాఠం వస్తుంది స్కూల్లో. 4th క్లాస్ 5th క్లాస్ నుంచి ఉంటుంది ఆ స్టోరీ కంటిన్యూషన్. ఇంకా అది ఇంకా సైన్స్ లో కానీ అట్లా అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది, సోషల్లో కానీ కంటిన్యూ అవుతూ ఉంటుంది రిలేటెడ్ గా. సో ఆయన మైండ్ లో ఉంటుంది బాగా. దాని తర్వాత మళ్ళా మా జిల్లాకు సంబంధించి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు చెప్పారని చెగువేరా గారి స్టోరీలు, ఇట్లా కొన్ని చూస్తూ ఉంటాం. ఆయన కొన్ని పుస్తకాలు పరిచయం చేస్తారు.
అది కొనుక్కొని చదివేంత టైము డబ్బులు లేకపోయినా వాట్ ఈజ్ వాట్ అని గూగుల్ చేస్తాం, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఆటోమేటిక్గా ఈ చదువుతున్న వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యే కొంది ఈ పరిచయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న విషయం కనెక్ట్ అయిపోద్ది, మాకు తెలియకుండానే కనెక్ట్ అయిపోద్ది. వ్యక్తిత్వానికి ఉన్న వాల్యూ ఇంకా పెరిగిపోతుంది మాకు ఆయన మీద ఉన్నది పుస్తకం చదవడం వల్ల. అట్లాంటిది ఆయన మాకు సజెస్ట్ చేయగలిగాడు అంటే ఆయనలో ఆ మార్పు ఉంది, మాలో ఆ మార్పు తేవాలనుకుంటున్నాడు, దానికి ఇది రీజన్ కాబట్టే కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్. అట్లాగా కొంచెం భాష మాస్ లాంగ్వేజ్ కాకుండా, క్లాస్ లాంగ్వేజ్ కాకుండా నాలాంటి మీలాంటి సామాన్యులకు రీచ్ అయ్యే లాంగ్వేజ్ మిక్స్ చేసి మాట్లాడతాను. దానివల్ల అదే ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది, జనాలకు కనెక్ట్ అయింది. జనసేన పార్టీలో ఎవరైనా ఒక మహిళా అభ్యర్థి ఉన్నారంటే ఇంకోటి ఏంటంటే ఓటు విన్నింగ్ ని, సొసైటీ యొక్క లైఫ్ ని డిసైడ్ చేసేది సామాన్యుడే ఓటు ద్వారా. రాజకీయాలు ఆ లైఫ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి మనం చెప్పగలగాలి. అతను ఇన్ని కోట్లు తిన్నాడు, ఇతను ఇంత అవినీతి చేశాడు అంటే సామాన్యుడికి ఎక్కదు. తిన్నాడా, ఈడుంటే తిన్నాడు, వాడు వచ్చినా తింటాడు కదా, మాదేముంది, మాకు ఈ పని తప్పదు, ఈ చాకరీ తప్పదు అంటారు. ఇదే అంటారు యాజ్ ఇట్ ఈస్ గా. కానీ నాయకుడు చేసే అవినీతి వల్ల నువ్వు కొనే వస్తువు రేటు పెరుగుతుంది, నువ్వు పండించే వస్తువు రేటు తగ్గుతుంది, నీ పిల్లోడికి ఉద్యోగం సరిగ్గా రావట్లేదు, చదివించడానికి నువ్వు లక్షలు ఖర్చు పెడుతున్నావు, నీ కొడుకు కరెక్ట్ టైంలో ఉద్యోగం పొందలేక నువ్వు ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నావు అన్న విషయం వాడు లైఫ్ కి కనెక్ట్ చేసి చెప్పగలిగితే సామాన్యుడు కనెక్ట్ అవుతాడు. నేను ఆ లాంగ్వేజ్ అందుకు మాట్లాడతాను. నేను సామాన్యురాలని, స్లమ్ లోనే ఉన్నాను, స్లమ్ నుంచే వస్తున్నాను కాబట్టి సామెతలు బాగుంటాయి అంటున్నాను. నా స్థాయి వాళ్ళకి కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్ నేను మాట్లాడతాను. అందరు కనెక్ట్ అయింది కదా, ఇప్పుడు స్టేట్ లో కనెక్ట్ అయింది కాబట్టి పార్టీ తరపున మీకు ఒక ఐడెంటిటీ. అవునండి, అది నా భాష యొక్క ఇది. అది మీకు పార్టీకి ఇచ్చిన 24 సీట్లలో అసలు ఎన్ని సీట్లు గెలుస్తాం అనుకుంటున్నారు మీరు? నా మటుకు నేను 24 సీట్లు. దానికి తోడుగా మొన్న వెళ్ళేమో ఢిల్లీలో అమిత్ షా గారిని కలవడం జరిగింది, ఇద్దరు కలిశారు, భేటీ అయ్యారు. ఇప్పుడు అసలు మళ్ళీ కొంచెం వేరే ఉంటుంది వెర్షన్. ఇప్పుడు ఇంకా 24 కాదు, ఆల్రెడీ నేను అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, 21 సీట్లే పోటీ చేస్తున్నాము. 21 సీట్లు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము గెలిచే సీట్లు అలాగే మాకు వచ్చే ఓటు పర్సంటేజ్ ని బట్టే రేపొద్దున మాకు ఇచ్చే గౌరవం, మేము చేసే టఫ్ ఫైట్ సొసైటీ కోసం అనేది డిపెండ్ అయి ఉండిద్ది. సో మాకు 21 మంది అభ్యర్థులు గెలవాలి అంతే. 21 అభ్యర్థుల్లో కనిపించేది ఒకే ఒక అభ్యర్థి కనబడుతున్నాడు, బత్తుల బలరాం కృష్ణ గారు, రాజానగరం నియోజకవర్గం, రాజమండ్రి సైడ్. 21 అభ్యర్థులు మిగిలిన అభ్యర్థులన్నీ ఎవరు కనిపించట్లేదు, అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియట్లేదు. ఇంకా టికెట్లు అనౌన్స్ అవ్వాలా? టికెట్లు అనౌన్స్ అయితే కనిపిస్తాయి. టికెట్లు అనౌన్స్ అవ్వడం మామూలుగా ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయిన అన్అఫీషియల్ ఒక క్లారిటీ ఉంటది కదా. లేదండి, మాకెవ్వరికి క్లారిటీ లేదు, కళ్యాణ్ గారికి మాత్రమే తెలుసు అభ్యర్థులు ఎవరు ఏంటనేది. ఆయన సొంతంగా ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయించుకుని, ఆయన ఇంటర్నల్ గా సర్వే చేయించుకుని సర్వే చేయడానికి ఇంకో 2 days లో అనౌన్స్ చేస్తారండి. ఇంకో 2 days లో అనౌన్స్ చేసేస్తారు. ఆల్మోస్ట్ చిలకలూరుపేట వేదికగా జరిగే సభలోనే అనౌన్స్మెంట్ ఉండిద్దని వినిపిస్తుంది మాకైతే. మాక్సిమం అప్పుడే ఉండొచ్చు. అభ్యర్థులు అనేవి అనౌన్స్ అయిన తర్వాత మీ అందరికీ కనిపించేలాగా 100% వర్క్ చేస్తాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన సామాజిక వర్గంలో మనుషులే, ఆ యొక్క జనాలు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకంగా ఉన్నారు. అసలు మీకు ఓట్ బ్యాంక్ ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు, ఎవరు ఏ విధంగా వేస్తారు అనుకుంటున్నారు? నాకు పదవులు ఆశించే నాయకులు వ్యతిరేకంగా ఉన్నారేమో కానీ మార్పు ఆశించి కళ్యాణ్ గారు అంటే నిలబడ్డ ఏ ఒక్క ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాళ్ళు నెగిటివ్ గా లేడు. పైగా ఇక్కడ ఇంకొక మంచి ఏం జరిగిందంటే, మాకు ఇన్నాళ్ళు ముసుగులో ఉన్న వాళ్ళు ముసుగులు తీసేశారు. కమ్యూనిటీ బేస్ మీద ముసుగులో ఉండి యువతని తప్పుదారి పట్టిస్తూ, రాజకీయాలను తప్పుదారి పట్టిస్తూ వ్యవహరించిన వ్యక్తులు ఇవాళ ఆ ముసుగు పోయింది, తొలగిపోయింది. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి ఓవరాల్ గా అసలు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి, యువతకి, మహిళలకి ఒక క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత ముందస్తుగా ఆలోచిస్తాడు, ఏదైనా ఎంత స్ట్రాంగ్ గా తీసుకుంటాడు నిర్ణయం, ఎంత ఖచ్చితంగా తీసుకుంటాడు నిర్ణయం అని ఒక క్లారిటీ వచ్చింది. అసలు మీ పార్టీ మేనిఫెస్టో ఏంటి? అసలు మేనిఫెస్టో అనేది ఇప్పటి వరకు మీకు మొన్న ఆల్రెడీ కొన్ని మా సింగిల్ గా మేము వెళ్ళినప్పుడు చెప్పాము మీకు, షణ్ముఖ వ్యూహం అనేది ఆల్రెడీ మేము చెప్పాము బయటకి క్లియర్ గా. ఇప్పుడు మిక్స్డ్ మేనిఫెస్టో రావాలి. ఇప్పుడు అన్ని పురాణాలు రామాయణాలు పేర్లు పెట్టడానికి రీజన్ అండి. మీరు ఏదో షణ్ముఖ ఏదో అన్నారు. ఇప్పుడు షణ్ముఖ వ్యూహం అంటే 6 ముఖాలు అని అర్థం అండి. అదే అంటున్నా, కొంచెం దేవుళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టడానికి ప్రత్యేకమైన దేవుళ్ళు కాదు, అది మన మన దేవ భాష, సంస్కృతం. అదే మన హిందుత్వానికి సంబంధించిన మరి దైవమే కదా. అవును, హిందూ అంటే దేవుళ్ళే కదా. మన తెలుగు మనకి
దేవభాష అయినటువంటి సంస్కృతం, మనం ఉంటున్న హిందూ కంట్రీ, మన గురించి మనం గౌరవించుకోకపోతే మనల్ని ఎవడు గౌరవిస్తాడు? అంటే ఇప్పటివరకు ఎవరు గౌరవించట్లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన సొంత దాంట్లో కూడా ఎందుకండి? అవసరం ఉన్న చోట తప్పదు, తప్పించుకోవాలని తప్పదు. మీరు ఇప్పుడు అన్నారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడడం మన తెలుగులో కదా, ఆ మొక్కలు లేకపోతే అసలు బయటకి. అదే నేను అంది, ఇప్పుడు అవసరం కొన్ని చోట్ల మనం తీసేయలేం, అది అవసరం అక్కడ అంతే. తీయగలిగే చోట మన భాషకు మనం గౌరవించుకుంటే తప్పే ఉంది. అంటే కొన్ని స్టేట్లు చూసుకుంటే ఇంగ్లీష్ ఎక్కడ కనిపించే బోర్డులు అన్న వాళ్ళ ఒక మదర్ టంగ్ బోర్డులే ఉంటాయి, మన తెలుగులో మాత్రం ఇంగ్లీష్ ఉండదు. అదే చెప్తుంది. ఇప్పుడు ఆదరణ ఎక్కువ ఎక్కడో ఏది ఉంటే అక్కడ ఆదరణ దొరికిద్ది. ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ ఆదరణ దొరుకుతోంది, అలాగని తెలుగుని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేం. రీసెంట్ గా గవర్నమెంట్ ఒక రూల్ తెలుగుని కాపాడడానికి మీరేం చేస్తారు? భాషల్ని గౌరవించే సాంప్రదాయం మా మేనిఫెస్టోలో, మా పార్టీ సిద్ధాంతాల్లోనే ఉంది. భాషలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాష్ట్ర భాషను ఆ రాష్ట్రంలో ఉచ్చ స్థాయిలో గౌరవించబడాలి. ఆ భాషను ఉచ్చ స్థాయిలో గౌరవించడం వల్ల ప్రజలకు వచ్చిన మంచి ఏంటి, లాభం ఏంటి? తల్లి ఇంట్లో ఉండడం వల్ల కొడుక్కి లాభం ఏంటి? ముసలిది అయిపోయింది కదా పక్కకు గెంటేయండి అంటే అసలు పుట్టింది అందువల్ల కదా. అంటే మీరు మాట్లాడేది ఏంటంటే, మీరు చెప్పే సామెత యాక్సెప్టెడ్, అగ్రి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ రోడ్డు ఉన్నది, మట్టి రోడ్డు, అది గ్రావెల్, అదంతా వర్షం వస్తే బురద కాలు పెట్టడం కష్టం. అది ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఉన్నది, లేదంటే ఏదో రోడ్డు ఉంటుంది మామూలుగా, వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, వర్షం వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు. అది ఇంపార్టెంటా? అంటే నేను భాషను కాపాడుతాను అని చెప్పి ఒక 100 మందిని రోడ్డు మీద వేసి ర్యాలీ చేసి దాని మీద ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసి అందరికి ఇబ్బంది పెట్టడం, అది ఇంపార్టెంటా? ఇప్పుడు ఆ రోడ్డు ఉంది, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాం మీకు రిటర్న్ మళ్ళీ, లేదంటే ఇంకోటి చెప్పి ఉండదాన్ని. ఇప్పుడు ఆ రోడ్డు మీద మీరు వాక్ చేస్తారు, వెహికల్స్ వెళ్తాయి, కార్లు వెళ్తాయి, గట్టిగా లారీలు వెళ్తాయి, ఓకేనా? జస్ట్ యూజ్ ఫర్ ట్రావెల్ ఓన్లీ, అంతే, ఓకే, అవునా? అదే రోడ్డు గ్రావెల్ రోడ్డు, సౌకర్యంగా అదే రోడ్డు గ్రావెల్ రోడ్డు ఉంటే జస్ట్ ట్రావెల్ అండ్ సైమల్టేనియస్ గా అన్నారు తెలుగుని ఉచ్చ స్థాయిలో నిలబెట్టాలి, నేను తెలుగు మాత్రమే మాట్లాడతానల్లా. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాట ఇంగ్లీష్, ఇది క్రాస్ క్వశ్చనింగ్ అవుతుంది ఇక్కడ. మనం అంటే నేను అనేది ఏంటంటే, నేను తెలుగు మాత్రమే మాట్లాడతాను, నేను చెప్పలా నా తెలుగుని నేను గౌరవించుకోవడంలో తప్పేంది అంటున్నాను. అంటే మనం దాన్ని పాటిస్తానే కదా పక్క వాళ్ళకి చెప్పగలుగుతాం. అప్పుడు ఏదో బస్ స్టాండ్కి వెళ్ళండి అంటే చతుశ్చక్ర దోమ శకట వాహన విరామ స్థలానికి వెళ్ళండి అని చెప్పేసి అంటే ఎవరికి అర్థం కాదు. ఈ రోజులు ఆ రోజులు పోయాయి. మీరే చెప్తున్నారు కదా. అదేనండి అంటుంది నేను. నా తెలుగు నేను వదలను, ఎట్ ఏ టైం నాకు అవసరమైన భాషను కూడా నేను ఉపయోగించుకుంటా. చెప్పేది సంస్కృతం యాక్చువల్ గా. నేను చెప్తుంది అదే, నేను సంస్కృతం అనే చెప్పాను. నేను యాక్చువల్ గా ఇందాక షణ్ముఖ వ్యూహం అనేది సంస్కృతమే క్లియర్లీ. నేను ఇందాక మీకు చెప్తుంది కూడా అదే. ఇప్పుడు ట్రావెల్ కోసమే వాడుతున్నాం మనం. అదే గ్రావెల్ రోడ్డు ఉంటే చెట్లు వేసుకోవచ్చు పక్కన. ఇప్పుడు వేసారుగా మట్టి రోడ్, సిమెంట్ రోడ్ ఉన్నాయి కానీ కాదు. అక్కడ చూడండి, అక్కడ బయట ఉన్నది చెట్టు చూసి చెట్టు వేసాక సిమెంట్ రోడ్ వేసారు. నేను చెట్టు వేసాక సిమెంట్ రోడ్ వేసారు. నేను కొట్టనేవాళ్ళది ఆ రోజు, దాన్ని అలాగే ఉంచండి అని చెప్పాను. సో అది కింద ఆల్రెడీ ఏర్లు ఉన్నాయి కాబట్టి మట్టిలో దాన్ని ఏం చేయలేకపోయారు. బట్ ఇప్పుడు సిమెంట్ రోడ్ మీద నేను మొక్కేలేనుగా, ఎవడే లేడు. మరంతే యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి, మనం గౌరవించుకునే విధానాన్ని బట్టి ఏదైనా ఉండిద్ది. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి అంటే మేము చేసింది ఏంటి? ఇంగ్లీష్ మీడియం తీసేయండి అన్నలా, తెలుగు మీడియం కూడా ఉంచండి అన్నాం. ఆయన ఏం చేశాడు? తెలుగు తీసేసి కంప్లీట్ ఇంగ్లీష్ అన్నాడు. దానికి మేము ఒప్పుకోవాలి. మా మాతృభాష మాకు కావాలి. మా పిల్లలు, మేము ఏ రాష్ట్రంలో పుట్టాము, మా తల్లిదండ్రుల భాష ఏంటి, మా తాతల భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోకుండా కొత్తగా ఇంకో లోకంలోకి వెళ్ళడం మాకు ఇష్టం లే. మా తరాల గురించి తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళు బిల్డ్ అవ్వాలి. మాకు అది కావాలి. తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఎవరికి ఇష్టమైన దాంట్లో వాళ్ళు చదువుకుంటారు. అది మేము ప్రొటెస్ట్ చేసింది ఆ రోజు. రోడ్డు మీదకి ఊరికే ఎక్కించలా మేము ఎవరిని, వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఎక్కించాం. ఓకే డన్. ఇప్పుడు పార్టీ విషయానికి వస్తే, గతంలో తిట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? అవసరమా, లేదంటే ఇంకా ఏ లేక పొత్తు పెట్టుకున్నారు? ఫస్ట్ విషయం తిట్టడం అనకండి, విమర్శ అనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా తిట్టరు, జస్ట్ పాలసీ గురించి మాత్రమే మాట్లాడారు. అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏదన్నా తిడితే దాన్ని తిట్టుగా చూస్తున్నారు, విమర్శగా ఎందుకు చూడలేకపోతున్నారు? మరి అంటే వేరే పార్టీ వాళ్ళు ఇలా తిడుతున్నారు, ఇలా దూషిస్తున్నారు అని చెప్తున్నారు కదా. తిడితేనే తిడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు దాన్ని విమర్శన ఎందుకు అనట్లేదు మీరు? తిడితే తిట్టడం, విమర్శ. మా పార్టీకి ఎదురైన ఇప్పటి వరకు విమర్శగానే చెప్పాము ఆన్సర్. ఇప్పుడు కొంతమంది పెద్దలు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఉత్తరాలను విమర్శగా స్వీకరించి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రతిస్పందన ఇస్తుంటారు. కొన్ని పార్టీల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి తిడతారు. వ్యక్తిగత జీవితం గురించి రాజకీయాల్లో మాట్లాడడం, దానిలో కూడా అవతల వ్యక్తుల్ని కించపరిచేలాగా మాట్లాడడం తిట్లేవి.
తిట్లకు తిట్లే సమాధానాలు వెళ్తాయి మానించి, ఓకే. విమర్శకు విమర్శలే సమాధానాలు వెళ్తాయి. అదే అంటున్నా, విమర్శలకు ఎందుకు తీసుకుంటే తిట్లని చెప్తే మీరు చెప్పింది విమర్శకి ఎందుకు? విమర్శ కింద తీసుకుంటామండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా పక్క పార్టీల నుంచి ఒక విమర్శ వస్తే విమర్శకు విమర్శగానే ఆన్సర్ ఇస్తారు. దానికి కారణం కూడా ఆయన చెప్తాడు. ఆ టైంకి స్పందించకపోయినా వేరొక మీటింగ్లో ఫలానా నన్ను ఇలా అన్నారు, దీనికి ఇది ఆన్సరు అని చెప్తారు. తిట్టిన వాళ్ళకి మాత్రమే తిట్లు వెళ్తాయి ఆన్సర్. మేము తిట్టుని తీసుకుంటాము, తిట్టుకు తిట్టే ఆన్సర్ ఇస్తాము. కొన్నిసార్లు తిట్లని ఇగ్నోర్ చేస్తాము. విమర్శను 100% తీసుకుంటాం, విమర్శకి ఆన్సర్ ఇస్తాం. మీరు ఎన్ని రోజులు ఉంటారు పార్టీలో? పార్టీ ఎన్ని రోజులు ఉంటే 2 రోజులు ఉంటారండి. ఇలా చాలా మంది చెప్పారు. సరే మీరు చూడండి, ఒకవేళ మీరు అర్థమయ్యేదిగా, అప్పుడు మీకు అర్థమయ్యేదిగా. అంటే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నిలబడలేం. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవునప్పుడు ఆటోమేటిక్గా చిరాకు వచ్చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ లేవా? లేవండి. ఉంటే ఇంత వ్యతిరేకతను తట్టుకుంటా, ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా, కొంచెం ఆర్థికంగా కూడా స్ట్రగుల్ అవుతా ఉండను. సోర్సెస్ ఉంటాయి, ఎవరికైనా మల్టీ సోర్సెస్ ఉంటాయి, వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆఫర్స్ వచ్చినాయి మీకు? ఉన్నాయండి, స్టిల్ వేరే పార్టీ నుంచి వచ్చినాయా? ఉన్నాయండి. అది అధ్యక్షుల వారికి కూడా తెలుసు. ఆ విషయం వచ్చినాయి అన్న విషయం అధ్యక్షుల వారికి కూడా తెలుసు. మరి ఎందుకు రిజెక్ట్ చేశారు? నాకు అవసరం లేదు. నేను పార్టీ ఆ రాజకీయాలు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇంత చెత్త ఈ పెన్ అనకూడదు ఇంకా భాష, ఈ బురదంతా పూసుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం, డబ్బుల కోసం ఇంత దరిద్రం అనిపించాల్సిన అవసరం. రాజకీయమే బురద అంటారు కదా. మార్చాలని దిగాం, టైం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు మారుస్తారు చెప్పలేం. మేము 25 సంవత్సరాలు పెట్టుకున్నాం టార్గెట్. 25 సంవత్సరాలు మా 25 ఏళ్ళ ప్రస్థానం మేము క్లియర్ గా చెప్పాం. ఒక్కరోజు ఎవడో మారడు. ఊరంతా ఒక ఏదో ప్రలోభాలు లొంగి ఓట్లు వేసేవాళ్ళు ఈ ప్రలోభాలు వద్దు, మాకు నిజాయితీ అయిన పాలన కావాలి, నిజాయితీ అయిన నాయకుడు రావాలని ఆలోచించడానికి చాలా టైం పడుతుంది. 60 ఏళ్ళుగా చెడగొట్టిన ఆంధ్ర రాష్ట్రాన్ని 25 ఏళ్ళు పైన పట్టొచ్చేమో మళ్ళీ బాగు చేయడానికి. ఎక్కడ చెడిపోయింది? ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ మీరు జస్ట్ ఒక 2010 లేదా 2004, 2000 సంవత్సరాలకు ముందు ఎలక్షన్స్ తీసుకుంటే రాజకీయ నాయకుడికైనా ఖర్చు ఎంత? ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఓటు కోసం ఇచ్చిన తాయిలాల వాల్యూ ఎంత? ఎంత ఓటు పోల్ అయ్యేది? ఎన్నికయ్యే నాయకుల యొక్క పొలిటికల్, క్రిమినల్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఆఫ్టర్ పరిపాలన కూడా వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, ఎక్కడికి ఎదిగారు, ఎక్కడికి దిగారు, ఇవి ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. 2000కు ముందు, 2000 తర్వాత, అంటే అంతకుముందు మంచోళ్ళు ఆ తర్వాత చెడ్డోళ్ళు అన్నట్లు జస్ట్ వేరియేషన్ చూసుకోండి అంటున్నాను అంతే. 2000కు తర్వాత రాష్ట్ర నాయకులుగా నిలబడుతున్న వాళ్ళకి పెరుగుతున్న ఆర్థిక భారం ఎంత, ఆ తర్వాత వాళ్ళు పెంచుకుంటున్న ఆస్తుల వాల్యూ ఎంత, రాష్ట్ర ప్రజలకు చేతులకు అందుతున్నది ఎంత ఓట్లు వేయడానికి, ఆలోచన విధానం ఏ విధంగా ఉండింది? ఆ రోజు కుల సమీకరణాలతో రాజకీయాలు జరగల. ఉన్నాయి. మా కులం వాడికి టికెట్ ఇస్తే మేము ఓట్లు వేస్తామని రాజకీయాలు అప్పుడు లేవు. ఆల్రెడీ జరిగినాయి. ఎప్పుడు? ఇప్పుడు మన అనుకునే కాబట్టి అందరిని చెప్పట్లేదు. 2000కు ముందు సంగతి చెప్తున్నా. అదే అప్పుడే అంటున్నా. అసలు రాజకీయం మొదలైందే మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ నుంచే మొదలైంది. అంటే ఈ వర్గం ఇక్కడ ఈ జిల్లాలో ఈ వర్గం ఉంటది, ఆ జిల్లాలో ఆ వర్గం ఉంటది, ఈ పల్లెలో ఈ వర్గం ఉంటది, ఈ ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా క్యాలిక్యులేట్ చేసి రాజకీయాలు చేస్తారు. చేశారు కూడా. పాలిటిక్స్ అనే కరప్ట్ అయ్యాక ఇవన్నీ వచ్చాయి. సొసైటీ కోసం పాలిటిక్స్ జరిగిన కొన్ని టర్మ్స్ వరకు ఇవి జరగల. కంప్లీట్ గా దేశ నాయకుల్ని, సొసైటీ కోసం నిలబడ్డ సంఘ సంస్కర్తల్ని ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఎన్నుకున్న నాయకులు. పాలిటిక్స్ కరప్ట్ అయ్యే కొంది నాయకుల యొక్క మనస్తత్వాలు, గెలిచినప్పుడు ఉన్న మనస్తత్వాలు గెలిచిన తర్వాత లేకపోవడం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు, అవినీతి, ఇదన్నీ కూడా పాలిటిక్స్ ని మార్చేసింది. ఈ మార్పు అంతా ఈ కాలక్రమేణా మొత్తం స్టేట్ అంతా, దేశం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఇవాళ 38 కేసులు ఉన్న వ్యక్తిని ఈజీగా తీసుకుని ముఖ్యమంత్రిని చేయగలిగామంటే, మన పిల్లోని క్రైమ్ చేయమని మనం చెప్తాం. వెళ్ళి మీకు సపోజ్ మ్యారేజ్ మీకు ఒక బాబు పుడితే, నాన్న ఇంటికి పోయి దొంగతనం చేసుకొని రారా అని చెప్పేసి మీరు చెప్తారా? బట్ ఇవాళ యాక్సెప్ట్ చేసాం మనం. మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది అంటే అన్ని వేల కోట్ల కొన్ని సహకరించు, కొన్ని సందర్భాలు అలా జరుగుతాయి కదా అని అన్నారు కదా. ఏదండి? మీరు ఇందాక ఒక సందర్భం అదే మాట్లాడారు. 2 ఆన్సర్లు ఉంటాయి. పొరపాటు వేరు, సరిదిద్దుకోవచ్చు. తప్పు వేరు.
తప్పుని ఎందుకు తప్పు అని అంటున్నారు? పొరపాటుగా ఎందుకు మీరు తెలిసి చేసిన దాన్ని తప్పు, మనకు తెలియకుండా జరిగింది పొరపాటు. రెండిటి ఇంపాక్ట్ ఒకటే ఉండొచ్చు అవతలోడు పక్కన. తెలిసే చేశారని మీరు ఎలాగా జడ్జిమెంట్? జప్తు చేసింది కదండి ఆస్తులు జప్తు చేసింది. ఆ పొరపాటు నచ్చలేదు కదా ఎవరికి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐకి కానీ సిబిసిఐడికి కానీ గవర్నమెంట్కి కానీ అప్పట్లో చట్టం డిసైడ్ చేసిన దాన్ని పొరపాటు అనరు, అది క్రైమ్ అని అంటారు. చట్టం ఆల్రెడీ ఇది తప్పు ఇది ఒప్పు అని డిసైడ్ చేసి పెట్టింది మనకు ఒక రాజ్యాంగం ప్రకారం వెళ్ళేటప్పుడు పొరపాటు అనేదానికి వేరు, పొరపాటు సినారియో వేరుగా ఉంటుంది, తప్పు సినారియో వేరు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే ఆ విధంగా క్రియేట్ చేసి 5 ఏళ్లుగా మనం అధికారంలో ఉన్నాగా నిజంగా కొన్ని కేసులు అన్నా సరే దాంట్లో తప్పని నిరూపించుకోగలిగి ఉండాలిగా. అంటే ప్రజలకి సేవ చేయాలి, ప్రజలను ఆలోచించాలి, పేదలకి మంచి జరగాలి, పేదల ప్రభుత్వంగా నిలబడాలి అనే దాని మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎలాగ ఆలోచిస్తామని అంటారు. కోర్టు వాయిదాలు మనకు ముందే ఇచ్చిద్ది, పలానా డేట్ మీకు వాయిదా ఉందని. మనం పెట్టుకునే పథకాలను మనం డిసైడ్ చేసుకున్నాయి. కోర్టు వాయిదా రోజు పథకాల పంపిణీ ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? ఫస్ట్ విషయం. పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, పెద్ద మనిషి ఫంక్షన్లకు కూడా వెళ్తున్నాం. కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మన దగ్గర తప్పులేదు. కోర్టుకు నువ్వు రెగ్యులర్గా వాయిదాలకు అటెండ్ అవుతుంటే కోర్టు ఎదురుగా నీకు కేసులు తేల్చేస్తుంది. దాన్ని ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం కోర్టుకు ఉండదు. ఎవిడెన్స్లు ఏమన్నా లేటుండి నువ్వు నీకు లాయర్ ద్వారా ఏమన్నా వేయించి లేదంటే అవతల వాళ్ళు ఏమన్నా ఇంకొకటి ఏంటి వాదోపవాదనలో డిలే జరగచ్చేమో కానీ నువ్వు రాకపోవడం వల్ల డిలే జరగదు. బట్ ఇక్కడ నీ కేసులు అలాగే జరుగుతున్నాయి. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? తప్పలేదని 4.5 ఏళ్ళుగా హత్య కేసుకు కూడా అన్నిసార్లు లేరు. అసలు వాడు నిజంగా గుచ్చిన కేసుకి శిక్ష పడినా సరే వెంటనే ఇన్ని సంవత్సరాలు ఉండేవాడు కాదు. ఒక సామాన్యుడు నీ దగ్గర కత్తి ఘాటుకి 4.5 ఏళ్ళు ఎందుకు బెయిల్ రాకుండా బయటకు రాలేకపోయాడు? గవర్నమెంట్ నీదే, నువ్వు ఈజీగా బయటకు వచ్చి నువ్వు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్లియర్ గా చేయగలిగింది. అది సంబంధం లేని వ్యక్తి కదా, గుచ్చింది నిన్నేగా, నువ్వే కాదు బెయిల్ రావడానికి నువ్వు వెళ్ళి కోర్టుకి సాక్ష్యం చెప్పాలి కదా. నేను అదే అంటున్నా, ఆయన సంబంధం లేని వ్యక్తి కదా, మీరు సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఎవరితో? ఎవరైతే గుచ్చారో అసలు కావాలని వాంటెడ్లీ క్రైమ్ చేశాడు, అందుకే బయటకు రాలేదు. అదేనండి నేను అంటుంది, వాంటెడ్లీ క్రైమ్ చేశాడని నేను అంటున్నా. ఆ చేసిన క్రైమ్ కి శిక్ష పడుంటే శిక్ష పూర్తి అతను బయటకు వచ్చిండోడు ఈ పాటికి. బెయిల్ కోసం 4.5 ఏళ్ళు ఎందుకు ఉన్నాడు అంటున్నాను నేను. శిక్ష రుజువైంది, తప్పు రుజువైంది కదా. బెయిల్ కోసం అండి, బెయిల్ తీసుకుని తను మళ్ళీ వాయిదాలకు తిరగచ్చు. బెయిలే రాలేదు, ఇవ్వలేదు. మర్డర్ చేసిన వాళ్ళు వచ్చారు కదండి. అది మర్డర్, అటెంప్ట్ చావలేదుగా. అటెంప్ట్ మర్డర్ వేరు. అటెంప్ట్ మర్డర్ చేసి ఒకసారి అయిపోతుంది. అటెంప్ట్ మర్డర్ పెద్ద క్రైమ్ అది కాదండి. మర్డర్ పెద్ద క్రైమ్. నో శిక్షలో వేరే తేడాలు లేదు. నేను లా ఫాలో అవుతాను. అటెంప్ట్ మర్డర్ కి పడే శిక్ష తక్కువ ఉంటది, మర్డర్ కి పడే శిక్ష ఎక్కువ ఉంటది. లేదండి ఒకసారి చెక్ చేయండి, వేరే మీరు చూసుకోండి. కావాలి మర్డర్ చేస్తే డైరెక్ట్ తీసుకెళ్ళి లోపడే వేస్తారు. అటెంప్ట్ మర్డర్ అంటే మళ్ళీ ఇంకేం చేస్తాడు భయంతో, అది పెద్ద క్రైమ్ అది. అసలు అది మోటోని బట్టి ఉండిద్ది. అతను రెగ్యులర్ గా ఏ సీరియల్ కిల్లరో లేదా డబ్బుల కోసమో లేదంటే వ్యక్తిగతంగా ఇట్లా దాడులు చేసుకుంటూ వెళ్లే వ్యక్తి ఇట్లాంటివన్నీ అయితే ఉంటుంది. బట్ అతను జస్ట్ డెలివరీ బాయ్ ఒక రెస్టారెంట్ అంచనా ఉంటది. ఎవరికి? రెగ్యులర్ చేసేవాడు. ఇది మీరు కొత్త లాని నా ముందు జగన్ కోసం క్రియేట్ చేస్తున్నట్టున్నారు. మీరు జగన్ కోసం క్రియేట్ చేస్తున్నట్టుంది. మరి ఇట్లా మరి వెరైటీగా మాట్లాడుతున్నారు లాకి ఆపోజిట్ గా. మరి అంటే ఉన్న వాస్తవం చెప్తున్నారు, మీ ఊహలు చెప్తున్నారు, వాస్తవాలు కాదు. అమ్మా ఇది తీసుకెళ్ళారు లాస్ట్ పాయింట్ దగ్గర మాట్లాడకండి. లేదు నిజంగానే మీరు కావాలంటే వెళ్ళిపోయిన తర్వాత మీరు గూగుల్ చేస్తారు, అవసరం లేదు మీరు చేసుకోండి వెళ్ళి చేయండి. కానీ సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ మీకు తెలిసే ఉంటది వాటికి, గీతాంజలి. చూసాను. గీతాంజలి అమ్మాయి అంటే తను మాకు ఇన్ని పథకాలు వచ్చినాయి, నాకు ఇల్లు పట్టా వచ్చిందని కొంచెం ఎగ్జైటెడ్ గా చెప్పడం జరిగింది ఒక యూట్యూబ్ ఛానల్లో. సో దాన్ని టీడీపీ సంబంధించి కానీ జనసేన సంబంధించి కానీ కొంతమంది సోషల్ మీడియాలో బాగా బీభత్సమైన వైరల్ చేయడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఈ రోజు అని అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? మానసికంగా దృఢత్వం లేనప్పుడు మనకు సంబంధం లేని విషయాలు ఏలు పెట్టకూడదు. ఫస్ట్ మానసిక దృఢత్వం ఉంటే మనం ఏం చేసినా. అంటే అలా మాట్లాడడం తప్పు అంటారా? అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడిన దాన్ని నేను తప్పను. అమ్మాయి అబద్ధం చెప్పింది కాబట్టి ట్రోలింగ్ చేశారు వీళ్ళు. అబద్ధం ఏంటి? అబద్ధం ఆ పాప వయసు 5 ఏళ్ళు 7 ఏళ్ళే ఉన్నాయి. ఈ అమ్మాయి 5 ఏళ్ళు అమ్మఒడి తీసుకుంటున్నాను అంది. ఎలా తీసుకుంది 5 ఏళ్ళుగా? పైగా జగన్ ఇచ్చింది 4 ఏళ్ళు. 5 ఏళ్ళు ఎలా తీసుకుంది? చెప్పింది. అవును, ఆటోమేటిక్ గా ట్రోల్ చేస్తారు. మమ్మల్ని ఉన్నారు వైసీపీ వాళ్ళు చేస్తుంటారు, మాకు మానసికంగా మేము దృఢంగా ఉన్నాం. అసలు నన్ను చేసే ట్రోలింగ్ ఇంకెవరు చేయలే నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో. మరి నేను అలా తిరిగి నిర్ణయాలు నేను తీసుకోవాలి. ఒక వ్యవస్థ మలినం మనం చేసిన తర్వాత, మన చేతులు దాటిపోయిన తర్వాత, అది కంట్రోల్ లేనప్పుడు తిరిగి నీకే వచ్చి గుచ్చుకుంది అంటే తప్పు ఎదుటోడి మీద వేయకూడదు. స్టార్ట్ చేసింది నువ్వే.
విస్తరించింది నువ్వే. అది విపరీతంగా పరిధులు పెంచేసుకొని నీ మీద వచ్చి పడింది వాళ్ళు. దాంట్లో ఒక అమాయకురాలు బలైపోయింది. నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే చిన్న పాపలు, ఆ చిన్న పాపలను చూసి నాకు లిటరల్గా ఏడుపొచ్చింది. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆ బిడ్డల జీవితం నాశనం అయిందని చెప్పేసి ఆటోమేటిక్గా తర్వాత కొంత తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కుంది ఏంటంటే ఆ అమ్మాయి అలా చేయడం తప్పని నేను అన్నాను. రెగ్యులర్గా సోషల్ మీడియా అంటే లక్షలాది మంది సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఉంటూ ఉంటారు. అబద్ధాలు చెప్పింది అందుకే లేదు. అది కూడా నేను నిద్ర లేస్తే కొన్ని పార్టీలు కొంతమంది వాంటెడ్గా డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులు పెట్టి అలా చేపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆ అమ్మాయిని కూడా అలా మాట్లాడి చెప్పి ఉండొచ్చు. కానీ అంటే అలాగే చెప్పింది అంటారా లేదంటే తనకు తెలియదు నాకు. అప్పుడు మనం జస్ట్ వెరిఫై చేస్తే పిల్లలు చిన్న పిల్లలు అయినప్పుడు వాళ్ళ వయసు స్కూల్కి 5 ఏళ్ల క్రితం వాళ్ళ స్కూల్లో చేర్చుండాలి. వాళ్ళ వయసు ఆ అమ్మాయి చెప్పిన లెక్క ప్రకారం 5 ఏళ్ల క్రితం స్కూల్లో చేరిన వయసు వాళ్ళ దగ్గర లేదు. 5 ఏళ్ళుగా అమ్మాయికి అమ్మ ఒడి. నిజంగా పెయిడ్ ఆర్టిస్ట్ అయితే పెయిడ్ అని నేను అనట్లా, అదే అంటాను. ఒకళ్ళు చెప్పించి ఉన్నట్లయితే మీరు ఇందాక చెప్పారన్నారు కదా, అమ్మ ఒడి ఆ వయసు అంతా కాదు, ఆయన ఇచ్చింది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నారో అవి కట్ చేసి పెట్టేవాళ్ళే. ఏంటి ఆ పాయింట్స్ మీరు చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నారో ఆ అమ్మాయిది ఇప్పుడు నేను తప్పనట్లా. ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అదంతా అతి కట్ చేసి అంత సీన్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎగ్జాజరేషన్ చెప్పడం ఇంకా ఎక్కువ వాళ్ళు. ఇంకా అమ్మాయి 5 చెప్పింది, 10 చెప్పిన సంతోషం సపోర్ట్లు కొట్టి మా అన్న అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చాడంటారు ఎక్కకని ప్రచారం చేస్తారు వాళ్ళు మరి అంత దరిద్రులు. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి బిడ్డలు చదివించడానికి మా జగనన్న డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి ప్రచారం చేస్తారు వాళ్ళు. లేని పూయడం అంటే ఇప్పుడు ఉన్నది చెప్పాలి అంటే నా దగ్గర బెత్తిడి జడే ఉందండి అని చెప్పొచ్చు. తలకి గుడ్డ కట్టేసి నా జుట్టు విప్పి జడేసానంటే మా ఊరు దాటిద్దరని చెప్పడానికి ఎంత పొడుగని చెప్పొచ్చు. ఊరు చెప్పొచ్చు, సెంటర్ చెప్పొచ్చు, చివరి చెప్పొచ్చు. చాలా కొనాలి. అట్లాంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాది. వాళ్ళ ఎగ్జాజరేషన్ ఆ స్థాయిలో ఉంటది. దానికి ఈ అమ్మాయి వాళ్ళు బలైంది. నిజంగానే అంటే మానసిక ధైర్యం లేకపోవడం వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను. స్ట్రాంగ్ గా ఉండాలి అమ్మాయిలు. వాయిస్ బయటికి వచ్చాము, ఒక ప్లాట్ఫామ్ లోకి అడుగు పెట్టాము అంటే ఏం జరిగినా నిలబడగలగాలి అంతే. ఈ దారిలో వస్తే నేను నిలబడతాను, ఈ దారిలో వస్తే నేను పడిపోతాను అనుకుంటే నువ్వు అసలు నించోకు, రావద్దు. నిలబడగలిగితేనే రా. సొసైటీ అంత సేఫ్ గా నీకు లేదు. నీ స్ట్రగుల్ తోనే సొసైటీలో ఉండాలి. ఆ స్ట్రగుల్ నువ్వు చేయగలిగితేనే వచ్చి నిలబడంతే. బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది నాకు వెంటనే. ఏంటిదండి అది? అది మన పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చింది, కెమెరామెన్ గంగతో రాంబాబు, నువ్వు ధైర్యంగా ఉంటే రా నీకేం కాదు కూర్చొని చెప్తాడు కదా. సినిమాలు బాగా చూస్తారు మేడం? అస్సలు చూడండి, అస్సలు చూడను. రేర్. బాగుంది ఇది ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనుకుంటేనే ఆ సినిమా చూస్తలేదు. ఫ్యామిలీ మూవీసే చూస్తారు. ఫ్యామిలీ అన్ని చూడండి. అది కూడా అందరూ బాగుంది అని పిల్లల్ని స్కూల్లో ఎవరో ఒకళ్ళు సినిమా బాగుంది మీరు చూసారని అడుగుతుంటే ఆలోచి చెప్తుంటారు నాకు ఇంట్లో మా సినిమాకి వెళ్దామని చెప్పేసి. అట్లా ఉన్నదానికి విత్ ఫ్యామిలీ వెళ్తా. సోలోగా సినిమాకి వెళ్ళను. సినిమా ఫ్యానిజం ఎప్పుడు ఇప్పటి వరకు లేదు. ఏ హీరో నాకు ఫేవరెట్ హీరో లేరు. మేడం ఇంకొక విషయానికి వస్తే పంచు ప్రభాకర్ తెలుసా మీకు? చూస్తున్నానండి. పంచు ప్రభాకర్ తెలుసు కదా, అంటే రెగ్యులర్ చూడండి ఎవరో ట్రాక్ చేస్తుంటారు. మీ మీద వాడినటువంటి భావజాలం కానీ. భావజాలం కాదు, అది భావజాలం ఏందండి, భాషానండి కనీసం బూతులు. అది భావజాలం నా బూడిదే. భాష చాలా నీచమైన భాష అని అనొచ్చు. అంటే ఒక మహిళని అనే మాటలు కూడా కావు బహుశా మాట్లాడితే. సో ఎప్పుడు కూడా మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఆయన మీద? ఆడేదో కాబట్టి ఆ భాష మాట్లాడాడు. ఇప్పుడు నేను ఆ భాష మాట్లాడాలా? భాష మాట్లాడమని చెప్పలా, దానికి కౌంటర్ అయినా. అట్లాంటి వాళ్ళు 100 లక్షల మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నా మీద చేసేవాళ్ళు. ఇంకా ఆడగానే ఇంకా ఘోరంగా ఉందో వాళ్ళ డిబేట్లు ఎందుకు రిప్లైలు ఇస్తారు? అది నేను తీసుకున్న ఆశయం. అది నా నాయకుడి మీద, నా పార్టీ మీద, నా సొసైటీ గురించి జరుగుతున్న ఒక వాద ప్రతివాదన. మీ మీద జరుగుతుంది కదా దాడి. మరి నా మీద నేను ఆఫ్టర్ ఆల్ అరుణ టార్గెట్ చేయడానికి అట్లాంటి లుచ్చాలు చాలా మంది ఉన్నారు సార్. అరుణ చేస్తున్న ఫైటింగ్ సొసైటీ కోసం, అరుణ మీద మాట్లాడే వాళ్ళ కోసం కాదు. అరుణ చేస్తుంది, అలాగే జనసేన పార్టీలోకి వెళ్ళింది సొసైటీ కోసం నిలబడడానికి. అరుణ గనక సేఫ్ గా ఎవరితో మాట పడకుండా ఉండాలంటే నేను మార్కెటింగ్ లో తోపుని అక్కడే ఉండదు. నన్ను ఎవరు అనరు. ఈవెన్ షోరూమ్ లోకి అడుగు పెడుతున్నాను అంటే అప్పుడు దాకా అట్లా ఆడుకుంటా ఉన్న వాళ్ళు స్ట్రైట్ కూర్చుంటారు, వచ్చిందిరా బాబు దెయ్యం అన్నట్లుగా. అంత రెస్పెక్ట్ నేను సంపాదించుకున్నాను మార్కెటింగ్ లో. ఆ రెస్పెక్ట్ నేను సేఫ్ సైడ్ లో సేఫ్ జోన్ లో ఉండాలంటే నాకు రాజకీయం ఎందుకు? సొసైటీ బాగలేదు, దీన్ని మార్చాలి అనే కదా మేము రాజకీయాల్లోకి వచ్చింది. బురదను క్లీన్ చేయాలంటే మేము దిగాలా, బురద పూసుకోవాలా? దిగాము. ఇంకా మీద పడుతుంది అంటే అటు సరిపోయింది. దాన్ని క్లీన్ చేసేదాకా అది మీద పడతానే ఉండిద్ది. మొత్తం క్లీన్ చేసి కుప్ప తొట్టులో పడేస్తే నీట్ గా ఉంటది. ఆ కుప్ప తొట్టుని క్లీన్ చేసే పనిలోనే ఉన్నాను. అంటే మీ పార్టీలోనే మీకు సెక్యూరిటీ లేదు? ఏ పార్టీలో ఎవరికి ప్రత్యేకించి సెక్యూరిటీలు ఎవరు కల్పించరు. ఎవరి సెక్యూరిటీ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్నారు మరి? నాకు ఆ స్థాయి లేదు కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. జరిగే దాడి జరగని ఎదుర్కొనేది ఎదుర్కొని అంతే.
అంటే మీ పార్టీ వాళ్ళు మీ మీద వ్యతిరేకత చూపించారు కదా ఆల్రెడీ. అది ఎవరికైనా ఉంటాయి ఈ అసలు. పార్టీ మనుషులే అంటే ఎందుకు అంటే ఇప్పుడు దానికి నాకు వాళ్ళు ఇప్పుడు మీ మనసులో ఏముందని నాకు తెలియదు. మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరు చెప్తే తెలుస్తుంది. మీరు చెప్పకుండా నా గురించి మీరు ఊహించుకొని దాన్ని చెలువలు పలవలుగా పెంచుకుంటూ విపరీతంగా అసూయ దేశాలు అంటే ఒక పక్కన 2 కత్తులు ఉండడం అంటే కష్టమే. అంటే ఒక పక్కన ఏదో సామెత ఉంటుంది, మీకు తెలిసే ఉంటది అది, బల్లెలు పక్క పట్టుకుని పడుకోవడం కష్టం అవుతుంది కదా. అంటే అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా అంటున్నాను. లేదు. అంటే ఇంట్లో అందరూ ఒకలాగా ఉంటే కష్టం అవుతుంది. ఒకరు క్లెవర్ గా ఉండాలి, ఒకరు కొంచెం అట్లా ఉంటే కొంచెం వర్కౌట్ అవుతూ ఉంటుంది. మాకు ఇప్పుడు మీరు అన్నట్లుగా కత్తులు అన్నట్లుగా నేను కత్తిని అని నేను భావించట్లేదు, అవతల వాళ్ళు కత్తి అని నేను భావించట్లేదు. ఇద్దరు డిఫరెంట్ దారులు, డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ పొజిషన్స్. ఎవరికి ఎక్కడ సంబంధం లేదు. ఊహించుకుంటే దానికి సంబంధం, నాకు సంబంధం. అంటే ఇప్పుడు టచ్ చేయట్లేదు, ఎవరిని టచ్ చేయట్లేదు. లేదు. ఎవరి దారి వాళ్ళది. నా పని ఏంటి? ఎవరి డెవలప్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. నా పని ఏంటి? మీడియాను అడ్రస్ చేయడం, పార్టీ విధానాలను బయటికి చెప్పడం, ప్రజల్లోకి వెళ్ళి 4 మాటల ద్వారా 4 ఓట్లు లేదంటే 4 సానుభూతి పరులు వచ్చేలాగా చేయగలగటం నా పని. ఇదే, ఇంతకుమించి వేరే ఇంకేం లేదు. ఈ పనికైనా ఖర్చు ఎవరు మీరే భరించుకుంటారు? ఛార్జీలేనండి నాకు ఉండేది. ఛార్జీల వరకు ఉంటాయి ఏదన్నా కార్యక్రమాలకు వెళ్తే. ఆ ఛార్జీలు అనేవి కొంతమంది నా పొజిషన్ తెలిసిన వాళ్ళు వాళ్ళే ట్రావెలింగ్ అరేంజ్ చేస్తారు, తెలియని వాళ్ళు ఇంకా నేనే పెట్టుకుని వెళ్తాను. అంటే పార్టీ నెలకి ఇంత వేతనం ఇవ్వాలి రాయపాటి అరుణకి అని చెప్పేసి ఏమన్నా ఒక స్టేట్మెంట్ తీసుకున్నదంట, ఒక స్టాండ్ తీసుకున్నదంట, నిజమేనా? తీసుకోనండి అసలు. మీరు తీసుకున్నారు అనట్లే నేను. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు, తనకి ఒక మంత్లీ ఒక నెలకు ఒక సరిపడా వేతనం ఎంతనే ఫిక్స్ చేసి మీకు మీ అకౌంట్ లో వేస్తున్నారంట, నిజమేనా? లేదండి, ఇప్పుడు వరకు పైసా ఏర్లే ఆ అకౌంట్ లో, అసలు ఆలోచన లేదు. మా పార్టీలో అధికార ప్రతినిధులు మీ ఖర్చుల కోసమైనా మీరు తిరుగుతున్నారు కదా. జీతాలు మా పార్టీలో అధికార ప్రతినిధులకు ఇవ్వరు. ఫస్ట్ విషయం, మా పార్టీలో పనిచేసే వాళ్ళం అంతా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు అందరమే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం పార్టీ కోసం. ఎవరికి జీతాలు లేవు. అలాగే నా అకౌంట్ లో ఇప్పటి వరకు అన్నోన్ సోర్సెస్ నుంచైనా లేదంటే తెలిసిన వ్యక్తుల నుంచైనా ఇంకొక వ్యక్తుల నుంచైనా ఇప్పటి వరకు నా అకౌంట్ రూపాయి రావు. క్యాష్ నా చేతికి డబ్బులు నేను తీసుకోనండి ఎవరి దగ్గర. ఆ విషయం అందరికీ తెలుసు. నేను ఎప్పుడన్నా డబ్బులు తీసుకుంటే అది అప్పు పూర్వకంగా విత్ నోట్ రాసి ఇచ్చి తీసుకుంటే ఎవరి దగ్గర. ఒకళ్ళు మేము పొగాకు సీజన్ కదా మాకు, పొగాకు సీజన్ మాకు, అది కూడా పార్టీ వాళ్ళ దగ్గర తీసుకుని అసలు మా ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాము. సీజన్ అయిపోగానే తిరిగి ఇచ్చేస్తాము. మా వారు నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాము, తిరిగి ఇచ్చేస్తాము. ఊళ్ళో కమ్మోళ్ళ దగ్గర కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఎస్ఎల్ దగ్గర కానివ్వండి, అవసరం అయితే నోట్ రాసి ఇచ్చి తీసుకుంటాము. వెంటనే చెప్పిన టైంకి తల తాకట్టు పెట్టని తిరిగి ఇచ్చేస్తాం తప్ప పార్టీలో వాళ్ళని నేను డబ్బులు అడగను, తీసుకోను. కారణం ఏంటంటే నాకు ముందు చాలా మందిని చూసా నేను. నిజంగా తీసుకున్నారా లేదంటే నేరాలు వేశారో నాకు తెలియదు. ఈ ఆర్థిక పరమైన ఇది వల్ల కొంతమంది పార్టీలో నుంచి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ తర్వాత క్రియేట్ అయ్యి స్కిప్ అయ్యారు. ఆ సిచ్యువేషన్ నాకు రాకూడదు. నేను ఎన్నాళ్ళు పార్టీ కోసం పని చేయాలనుకుంటున్నాను అన్నాళ్ళు నేను చెయ్యగలిగే క్యారెక్టర్ నేను నిలుపుకోవాలని డిసైడ్ అయిపోయి బలంగా. అందుకే అంతే ప్యూర్గా నించోను. అంటే ఇప్పుడు మన ఇంట్లో మనకి రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం మన ఒకటి ఉన్న సామెత మీకు తెలుసు కదా. రక్షణ లేదని ఎవరన్నారండి? ఇప్పుడు ఇంత చాలా రోజులు జరుగుతుంది. కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అదేదో నిన్న వాంటెడ్గా ఏదో వాళ్ళు ఏదో ఊహించుకొని చేశారు, జరిగింది మొత్తానికి. అంటే ఏం ఆశించి అంటే తెలియదు. మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నమా? మేబీ అయి ఉండొచ్చు, తెలియదు. మీరేమన్నా అడిగారా, మాట్లాడారా? మాట్లాడలేదు. అసలు ఎటువంటి ఉద్దేశంతో చేసినారు ఎట్లా అని ఎవరిని అడగాలి? అంటే ఎవరైతే మన మీద అటాక్ చేశారు వాళ్ళని. అంత మాట్లాడే అంత ర్యాప్ మెయింటైన్ చేసేవాళ్ళు కనుక అయితే మనతో అట్లా ఎందుకు జరిగిద్ది? జరగదు కదా. మళ్ళీ ఏమన్నా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? నాకు తెలియదు. మొన్న జరిగింది నాకు తెలిసిందా? తెలిస్తే నేను వెళ్ళను కదా. సింగిల్ గా మీరు బయట చూసారు డొక్కు స్కూటర్, ఆ స్కూటర్ వేసుకుని ఒక పిల్లోని ఎక్కించుకోండి. లైట్ వేసి చూడండి తెలిసింది. లైట్ వేసి చూడండి తెలిసిద్ది. చీకట్లో చూసినట్టున్నారు. ఆ స్కూటర్ మీద ఒక పిల్లోని ఎక్కించుకొని వెళ్ళాను నేను. ఇప్పుడు జరిగిద్దని తెలిస్తే అంత లోన్లీగా వెళ్ళను కదా. అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా నాకు అనుకోకుండా జరిగింది. వాళ్ళు అనుకోని చేశారు, అనుకోకుండా చేశారు అనేది అది ఇంకా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు తేలుస్తారు. సో ఇంకో విషయానికి వస్తే పి గన్నవరం నియోజకవర్గం రాజేష్ మాసేన అతను గతంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టారు. అంటే సామాజిక వర్గాన్ని తిట్టారు ఆయన మొత్తం. సో తర్వాత టీడీపీ పార్టీలో వాళ్ళనే తిట్టారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం మాట ఇది, ఇప్పుడు మాట కాదు. ఇప్పుడు
మన టీడీపీ పార్టీ ఆహ్వానించింది, పి గన్నవరం నియోజకవర్గంలో టికెట్ ఇచ్చింది. సో కావాలని టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే ఆ వీడియోని పెట్టారా మా పార్టీ అని బయట ప్రచారం, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? మా పార్టీ వాళ్ళ లేదండి, అట్లా మా పార్టీ వాళ్ళు చేయరు. అది చేసింది వైసీపీ వాళ్ళని. అంటే వాళ్ళ మీదకి వెళ్తుంది కదా. మా పార్టీ వాళ్ళు కనుక టికెట్ అడిగి ఉంటే ఎప్పటి నుంచో అక్కడ నాయకులను ఎవరో ఒకరిని ప్రొజెక్ట్ చేసి దాని గురించి చేసేవాళ్ళు. రీసెంట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కొంచెం అక్కడ నాయకులు ఎస్టాబ్లిష్ అయింది జనసేన వైపు నుంచి. సో దాని మీద అంత ఫైట్ చేసి అవన్నీ తీసుకొచ్చే ఇలాంటి పనులు జనసేనలో చేయరు. ఎందుకంటే కళ్యాణ్ గారి మాట దాటే క్యాడరు. జనసేన అంటే ఒక్క జనసేన కాదు, పొత్తు టీడీపీ అంతా వాళ్ళు చేస్తుంటే టికెట్ ఎందుకు ఇచ్చిండేవాళ్ళు అండి? ఇవ్వరు కదా. అంటే మంచిగా బయట ప్రజలకి తెలియాల్సిన మహాసేన రాజేశం ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే టీడీపీని ఏమి కూల్చేంత ఇదేం కాదే. వాళ్ళు వాంటెడ్ గా ఆయనకి టికెట్ ఇచ్చారు. వైసీపీ అతనికి వాళ్ళ పార్టీలోంచి బయటకు వచ్చి వాళ్ళని తిట్టి టీడీపీలో టికెట్ సంపాదించుకున్నాడు కాబట్టి అతను గెలవడం వాళ్ళకి ఇష్టం లేదు, అతను రాజకీయాలు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఇంకా పాత అన్ని డిగ్ చేసి మరీ తీసుకొచ్చి బయట పెట్టారు. అది వైసీపీ చేసింది వాంటెడ్ గా. రాజేష్ మహాసేన మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంది వైసీపీ. పుచ్చలపల్లి సుందరయ్య గారిలో తయారైపోతారు. అంటే కళ్యాణ్ గారు ఎలాగా రాజకీయాల్లో నిలబడి జెన్యున్ గా ఉన్నన్ని రోజులు మాలో ఆ జెన్యునిటీని కాపాడుకోవడానికి ట్రై చేస్తాం అంతే. ఆయన జెన్యున్ గా నిలబడ్డా ఆయన వెనకాల నాయకులు మాలో జెన్యునిటీ లేకపోతే ఆయన స్ట్రెంగ్త్ అనేది వీక్ అవుతుంటది తప్ప ఎప్పటికప్పుడు గ్రో అవ్వదు. ఆయనకి గ్రోత్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆయన గ్రోత్ ఇవ్వాలంటే మేము జెన్యున్ గా ఉండాలి అంతే. అంటే మీకు ఇంత ఐడెంటిటీ రావడానికి గల పర్టికులర్ రీజన్ ఏంటి? అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వచ్చేసారు ఇంత ఐడెంటిఫికేషన్ మీకు? మీరు ఇందాక అన్నారు భాష అని, అదే సామెతలు కాదు, కనెక్టివిటీ, సామాన్యుడి కనెక్టివిటీ. మీరు ఒక డిబేట్ లో కూడా సామెత చెప్పారు, గుర్తుందా మీకు? ఏమండి గుర్తుందా మీకు? అసలు లేదు, చాలా అందరూ నవ్వారు కదా. ఏంటిదండి అది? మొత్తం ఆ డిబేట్ లో మీరు ఇక్కడ కూర్చొని లైవ్ ఇచ్చినట్టున్నారు, ఏదో సామెత చెప్తారండి, మొత్తం అంతా గల్లు మంది నవ్వారు మొత్తం వాళ్ళందరూ కూడా. గుర్తులేదండి చాలా. అంటే జనరల్ గా నేను సెటైరికల్ గానే ఉంటాను. అంటే నేను తిట్టాను అన్న విషయం కానీ చాలా సేపటి తర్వాత కానీ అవతల వాళ్ళకి అర్థం కాదు నేను తిట్టాను అని. అట్లా తిడతాను. తిట్టడంలో కూడా కొంచెం అందం అంటారు చూసారు, అందంగా తిట్టింది అట్లా తిడతాను. అందువల్ల అది తిట్టు అని కూడా చాలా సేపటికి అర్థమైంది వాళ్ళకి. సినిమాలు నటించే అవకాశాలు ఉన్నాయి. అబ్బో ఈ మొహమే లేదండి అట్లాంటి ఏం లేవు. అంటే ఆల్రెడీ ఆయన సూపర్ స్టార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేను ఇప్పుడు కూడా కళ్యాణ్ గారి సినిమాలు ఎప్పుడు థియేటర్ లో పెద్దగా చూడలే. భీమ్లా నాయక్, వకీల్ సాబే చూసి థియేటర్ లో. ఎందుకు చూసానంటే టికెట్లు తగ్గించడం చూసా పందానికి వెళ్ళి. అంతకుముందు ఎప్పుడు చూడలే అసలు ఒక్క సినిమా కూడా. గబ్బర్ సింగ్ 2 చూసా. గబ్బర్ సింగ్ బాగుంటది. గబ్బర్ సింగ్ 2 థియేటర్ లో చూడలే నేను. గబ్బర్ సింగ్ 2నే ఏదో పిల్లలు జోక్ గా ఉంది బాగా కొంచెం అని చెప్పేసి స్కూల్లో చెప్తున్నారని చెప్పేసి అడిగితే నాకు సెలవు దొరికితే పిల్లల్ని తీసుకుని వెళ్ళి అదొక్కటే ఫస్ట్ బిఫోర్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారిది థియేటర్ లో చూడడం. అగ్రెసివ్ గా పాలిటిక్స్ చేయకముందు. పాలిటిక్స్ లోకి వచ్చాక ఒక భీమ్లా నాయక్, వకీల్ సాబు, ఇంకోటి ఏదో కూడా చూశానండి, బ్రో. ఈ 3. బ్రో ఏమో జనరల్ గా పిల్లలతో పాటు వెళ్ళి చూశాను మామూలుగా, టైం ఉంది డే ఉందని ఖాళీ దొరికిందని చెప్పేసి. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ మాత్రం జగన్ మీద పందానికి చూశాను. కళ్యాణ్ గారి మీద అభిమానం కన్నా కూడా జగన్ మీద పందానికి చూసాను. కళ్యాణ్ గారు సేమ్ అయినా అదే అంటారు, ఏమని మేము గెలవడం పక్క పెట్టి ఓడిపోవాలి అంటే సీఎం అవ్వకూడదు. అణచివేతను మేము తీసుకోలేము, మాకు రైట్స్ ఇచ్చింది రాజ్యాంగం. నువ్వు ఎవడు మా రైట్స్ అనగొట్టడానికి? అసలు నువ్వు ఎవడు మాలో ఒకడు? నువ్వు నీకు మేము జీతం ఇచ్చి నీకు నాయకుడిని చేసి అక్కడ ప్లేస్ ఒక పని అప్ప చెప్తే నువ్వు పని చేస్తున్నావు. నువ్వు మమ్మల్ని అనగదొక్కుతావు, మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటాం? నువ్వేనా మాకు తిండి పెడుతున్నావా? నువ్వు మాకు జన్మనిచ్చావా? మేము కట్టుకునే బట్టకే నువ్వు. గతంలో చేసిన ముఖ్యమంత్రులు కూడా అంతేనా? ఎవరికైనా ఇదే క్వశ్చన్. రాయపాటి అరుణ సైడ్ నుంచి, పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి. మరి అదే ముఖ్యమంత్రితో ఎందుకు కలవడం? ఎక్కడ? మరి టీడీపీ అంటే మరి ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఆయన మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి సంవత్సరాల అనుభవం రాజకీయ అనుభవం. అభ్యర్థి అంటే మా వ్యక్తిగత స్వార్థాల కోసం ఇప్పుడు ఎవరు అప్పుడప్పుడు అంటుంటారు, చంద్రబాబు నాయుడు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారితో తిట్టించుకొని కలిసింది టీడీపీ అని, వాళ్ళ అమ్మగారిని తిడితే టీడీపీతో కలుస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయము, మీ అమ్మగారినో నా అమ్మగారినో తిడితే ఇప్పుడు నువ్వు నేను నాయకుడిగా ఉండి మన అమ్మగారుల కోసం పనిచేయాలి సొసైటీకి, మన ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం పనిచేయాలి సొసైటీకి. అయిద్దా అది? రాజకీయం అంటే ఎవరి కోసం? నాయకులు ఎవరి కోసం? చేసే పాలసీలను ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల డబ్బులతో ప్రజల కోసం నిలబడాలి. మా ఇంట్లో వాళ్ళని తిట్టారు, మా ఎదురింటి వాళ్ళని తిట్టారు,
ఆ అంబటి రాంబాబు గారు నా సంజన సుకన్యని తిట్టారు అంటే నీ సంజన సుకన్యల కోసం రాజకీయాలు చేయట్లే ఇక్కడ. రాజ్యాంగం ఇచ్చింది ప్రజల కోసం నిలబడమని. నాయకుడు అన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళని తిట్టారని చెప్పేసి రాజకీయాలు మానుకుంటా ప్రజలకు నష్టం వచ్చే నిర్ణయాలు తీసుకుంటా అంటే నడవదు. అంటే మిమ్మల్ని పూర్తి స్థాయిలో దూషించినా, పూర్తి స్థాయిలో తిట్టినా, బెదిరించినా ఆ రాయపడ్డారు అలా నిలబడుతుందా? తిట్టినా బెదిరించినా? తిట్టినా బెదిరించినా, అసలు జీవితం మీద విరక్తి కలిగించేలా చేసిన ఇప్పటి వరకు చేయలేదని మీరు అనుకుంటున్నారా? నా అలాగే అనుకుంటున్నాను. వైఎస్ఆర్ సోషల్ మీడియా మీరు ఎప్పుడు ఫాలో అవ్వలేదా? అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీరు ఎప్పుడు ఫాలో అవ్వలేదా? ఫాలో అవడం కాదు, అసలు అనుకోలేదు అనుకుంటున్నాను నేను. అర్థం కాలేదు. మొన్నొక్క విషయం తప్ప అంతకుముందు మీ మీద ఎటువంటి అటాకులు జరగలేదు కదా. అవునా? బయటికి రాలేదు కదా. వచ్చినాయా? అంటే మీరు రాజకీయాలు ఫాలో అవట్లేదు సరిగ్గా. మూవీ ఇంటర్వ్యూలు చేసుకుంటారా ఏంది? లేదు, యాక్చువల్లీ మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు ఏమో కొంచెం రాజకీయ అంటారండి. మరి నిరంతరం వైఎస్ఆర్సీపీ మీరు సోషల్ ఇందాక అన్నారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు అనిపించలేదు, రీసెంట్ గా నాకు అనిపించింది. ఎందుకు ఫాలో అయ్యారు కదా, రీసెంట్ గానే ఫాలో అయ్యారు. స్టార్ట్ నుంచి కదా, ఫస్ట్ నుంచి కాదు కదా. ఎవరిది? మన పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళే వాళ్ళే 2014 నుంచి ఆయన ఫాలోవర్. ఆయన సపోర్ట్ చేసి ఓటేమన్నారు, టీడీపీ కొట్టేశాను నేను. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను. గ్రౌండ్ లో పాలిటిక్స్ లోకి వచ్చింది 2019 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద. అప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన దాడులు చూసి కడుపు రగిలిపోయి రాజకీయాల్లోకి వచ్చాం. 2014 నుంచి ఉన్నాం పార్టీలోనే, బట్ గ్రౌండ్ లో లేము. మేము సామాన్యులు, మాకు రాజకీయాలు ప్రత్యక్షంగా లేరు, ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా చూస్తున్నారు. ప్రత్యక్షంగా 2014లో టీడీపీకి వర్క్ చేసాం ఇక్కడ గ్రౌండ్ లో. తర్వాత ఇంకా మా పని మేము చేసుకుంటా ఉంటాం. గెలిచారు, పని చేసుకుంటాం, మా జాబులు మేము చేసుకుంటాం. తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. నాకు ఇక్కడ కొంచెం ఉన్న టీడీపీ క్యాడర్తో కూడా కొంచెం చిన్న ఇష్యూ వచ్చింది జాబ్కు సంబంధించి. ఆటోమేటిక్ గా ఆయన బయటకు వచ్చేసాడు. ఇంకా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని బయటకు వచ్చేసా. కొన్ని రోజులు సోషల్ మీడియాలో చేసా. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చింది కోవిడ్కి ముందు. అప్పుడు జరిగిన దాడులు ఏవి నాకు నచ్చలా. మన ఇద్దరం బలవంతులం అయితే గ్రౌండ్ లోకి దిగి కొట్టుకొని ఎవడు బలవంతుడితో నిలబడాలి. అసలు బరిలోకి రావడానికి వీల్లేదు, కానీ నేను బలవంతుడిని అని చెప్పేసి బరిలోకి రానియకుండా గీటి గీసి ఆపేస్తానంటే నువ్వెక్కడ బలవంతుడివి? నామినేషన్ లో వేయడానికి వీలు అని చెప్పి నువ్వు దాడులు చేసావంటే నువ్వు మా రైట్స్ హరిస్తున్నట్టేగా, ప్రజాస్వామ్య వ్యవస్థను కూలుస్తున్నట్టేగా, హక్కులను హరిస్తున్నట్టేగా. అది జరగకూడదు. సో నాలాంటి వాళ్ళు బయటకు రావాలి, సోషల్ మీడియాలో ఉంటే ఇంక కుదరదు అనిపించింది, బయటకు వచ్చేసాం. ఓకే, అంటే మీలాంటి వాళ్ళు బయటకు రావాలంటే ఇంకెంతమంది అయినా రావాలి, చాలా మంది రావాలి, మీరు ఒక్కరే కదా వస్తారు. ఇప్పుడు రాయపటి అరుణ మాట్లాడడం స్టార్ట్ చేశాక చాలా మంది మాట్లాడారు. అంతకు ముందు కూడా మాట్లాడుతున్నారు, బట్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను కదా, అలాగే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, వాయిస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువ మంది బయటకు వస్తున్నారు, ఇంకా వస్తారు. ఓకే, ఇప్పుడు జరిగే 2024 ఎలక్షన్స్ లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీ మీ జనసేన పార్టీకి అన్యాయం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? నాకు తెలియదండి. కడుపులో ఉన్న బిడ్డ, మీకున్న రిపోర్ట్ ప్రకారం తెలియదు నాకు. కడుపులో ఉన్న బిడ్డ పుట్టిన తర్వాత గతంలో జరిగింది కాబట్టి అడుగుతున్నా. గతంలో జరిగినప్పుడు మేము అధికారుల భాగస్వామ్యం తీసుకోవాలి. ఒక వెహికల్ కొని అనట్లా, అంటే ప్రజలకి మీరు చెయ్యండి, అదే సపోర్ట్ చేస్తా అన్నప్పుడే కదా మరి చేశారు. అదే చెప్తుంది నేను. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, మీరు వెహికల్ మీకు అవసరం, కొనిచ్చి ఇచ్చా, మిమ్మల్ని డ్రైవ్ చేయమన్నా నేను. మీరు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోయారు, మీ గమ్యానికి మీరు వెళ్ళిపోయారు. మధ్యలో మీరు ఎవరన్నా గుద్దారు, ఎవరికైనా ఆకలి అవుతారు తీసుకెళ్ళి అన్నం పెట్టి తింటామని చెప్పి వెళ్ళారు, బురద రోడ్డుల్లో వెళ్ళారు, లేదంటే ఆ బురద రోడ్డు శుభ్రం చేసుకుంటే నీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, మాకు తెలియదు. మేము ఆగిపోయాం, నీకు బండి ఇచ్చాము, మేము ఇక్కడ ఆగిపోయాం, నువ్వు వెళ్ళిపోయావు. ఎక్కడ ఆగారు? మీరు వెళ్తున్నారు అధికారంలో మేము నాకు అర్థమైందండి మీరు చెప్పింది. కొత్తిచ్చి అధికారం చేతికి ఇచ్చాం. మీరు ఎలా చేశారన్నది బాధితుడికి లబ్ధి పొందినోడికి ఇద్దరికి తెలిసింది, మాకు తెలియదు. తర్వాత తెలిసినాక మేము బయటకు వచ్చాం విభేదించి. బట్ ఇవాళ అలా లేము. నీకు వెహికల్ కొనిచ్చి ఒకళ్ళు ఇచ్చినా, ఉమ్మడి మీద వెహికల్ కొని నీ చేతికి ఇచ్చినా, హ్యాండిల్ నీకు పట్టించి వెనకాల సీట్ మేము కూర్చుంటున్నాం, నీ భుజమే మా చేతులు ఉంటాయి. అందుకే తెలుస్తుంది మీకు కూడా. అవును, బండి ఎక్కుతారు మీరు కూడా కాబట్టి తెలుస్తుంది. అవును, అప్పుడు ఆటోమేటిక్ ఏం జరిగింది తెలుస్తుంది, ఎక్కడ ఆపినా తెలుస్తుంది, ఎవరికి ఇచ్చినా. అవును, అప్పుడు ఏం జరిగిద్ది? రాంగ్ వేలు వెళ్తున్నావు అనుకో, చెప్తారు పక్కకు రాట్ రాంగ్ అంటాం. వినకపోతే అప్పుడు ఆలోచిద్దాం, ముందుగానే ఎందుకు? తినబోయేటప్పుడు రుచులు ఎందుకు? అసలు తిన్నాక రుచి డిసైడ్ చేద్దాం. స్మెల్ అని చూస్తారు కదా, స్మెల్ ఇప్పుడు తెలిసాక వెళ్తున్నాం. ఓకే, చివరిగా మీరు చెప్పొచ్చేది ఏంటి మీ పార్టీ తరపు నుంచి కానివ్వండి, లేదా మీ పొత్తుల యొక్క రాజకీయాలు ఏ విధంగా జరగబోతున్న ఎన్నికలు, మీకు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు? ప్రజలకి కానివ్వండి, స్టేట్కి కానివ్వండి, నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, నిజాయితీ పరుడైన నాయకుడు నిలబడ్డప్పుడే వ్యవస్థలు నిజాయితీకి పనిచేస్తాయి. డబ్బు కూడా ప్రజల కోసమే, ప్రజల డబ్బు ఉపయోగపడిద్ది. ఈ రౌడీ దాష్టికాలకి వీటికి లొంగిపోయి సామాన్యులు హింసించే వ్యవస్థ మారుతుంది.
అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో అతను అనుకున్న ఒక లక్ష్యానికి చేరుకునే పరిస్థితుల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆ అవాంతరాలను దాటాలంటే కొన్ని నిర్ణయాలు తప్పనిసరి. ఆ నిర్ణయాలను ఆయన తీసుకుంటున్నప్పుడు ఆయన నిర్ణయానికి గౌరవించి మన కోసం నిలబడ్డ ఆ వ్యక్తి వెనకాల కంపల్సరిగా నిలబడాల్సిన బాధ్యత, అవసరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సమర్థించి రేపొద్దున కూటమి పోటీకి వస్తుంది కాబట్టి 100% కూటమిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి మనం ఆశిస్తున్న బాధ్యతలు అప్పగించాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. తెలియదండి అది తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ డిసైడ్ అయింది ఆ విషయం కూడా. ముందు డిసైడ్ అవ్వదు యాక్చువల్ గా. ముందు ఒక పర్సన్ ని పెట్టి, మరి లోకేష్ గారు మనం చెప్పారు కదా ప్రెస్ మీట్ లో సీఎం బాబు గారే. అంతకుముందు నేను కూడా చెప్పాను కదండి చాలా సార్లు. అంటే లోకేష్ గారితో నేను కంపేర్ చేసుకోవట్లేదు ఇక్కడ. చేసుకున్నా పర్లేదు, చేసుకోను అమ్మా, ఆయనకంటే మీరు బాగా మాట్లాడుతారంటారు. అవసరం లేదు అవన్నీ అన్నెసరీ. మాట్లాడినంత మాత్రాన అందరూ ఇప్పుడు మాట్లాడడం అరుణ స్కిల్, బాగా అడ్మినిస్ట్రేషన్ చేయడం ఇంకొకరి స్కిల్, అలా డిఫరెంట్ ఉంటాయి ఆస్పెక్ట్స్. ఆయన ఒక సీఎం రేస్ లో ఉన్న వ్యక్తి. ఆయన గురించి లోకేష్ గారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు పేరు ఎందుకు చెప్పట్లేదు ఎక్కడ సీఎం రేస్ లో అని? నన్ను ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నారు. నన్ను లోకేష్ గారిని కంపేర్ చేశారు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు నన్ను కంపేర్ చేయలేదు. నేను మిమ్మల్ని అసలు కంపేర్ చేయలేదు. ఇప్పుడు అన్నారు మీరు. అరే నేను అనలేదండి బాబు. అన్నారు. మీరు కావాలంటే మీ ఇంటర్వ్యూ మీరు చూసుకోండి, అందుకే చెప్తున్నాను. అట్లా కంపేర్ చేయొద్దు, అది నాకు డ్యామేజ్ అవుతుంది. నాకు అట్లాంటి ఆలోచనలు లేవు. సో ఆయన వాళ్ళ నాన్నగారు సీఎం అవ్వాలని చెప్పుకుంటారు. నన్ను అడిగితే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వక మీరు అవ్వాలనుకుంటాను అంటే మరి ఆయన వాళ్ళ నాన్నగారిని సీఎం అవ్వాలనుకుంటే తప్పేలా అయింది అసలు అవదు. అంతే. మరి సీఎం గారి పరిస్థితి ఏంటి? మన ఎవరు ఆయన తీసుకుంటారు ఆ నిర్ణయం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము నిలబడతాం. ఆయన నేను సీఎం గా అవ్వాలి, దానికి మీరు సపోర్ట్ చేయండి అంటే మేము ఏం చేయగలం చేస్తాం. అంటే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు. అంటే ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారండి ఆయన? ఎవరండి? ముద్రగడ పద్మనాభం. ఏ పార్టీలో లేరండి. ఎవరికి సపోర్ట్ ఉత్తరాలు రాశారండి? స్టార్టింగ్ లో మరి జనసేనకి సపోర్ట్ చేశారు. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా అని ఆయన కళ్యాణ్ గారే చెప్పారు. అది సపోర్టా? ఏంటి అది సపోర్టా చెప్పారు? పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆయన మీరు మొన్న స్పీచ్ చూస్తే మీకు అర్థం. ఆయన ఎట్లాంటి వాళ్ళు కూడా గౌరవించడం ఆయన మంచితనం. అదే ఒక్కోసారి ఆయనకి చెడు అయింది. మరి అటువంటి పెద్ద వ్యక్తులే పార్టీని వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఓట్లు చాలా పెద్ద అంటే వయసులో పెద్ద, అన్నిటిలోనే పెద్ద. దేంట్లో పెద్ద? అసలు పద్మనాభం గారు తెలుసు కదా మీకు. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన కమ్యూనిటీ నాయకులు. ఆయన ఒక కమ్యూనిటీ మాట చెప్తే మొత్తం రాష్ట్రంలో ఎక్కడో ఏదున్నా సరే మొత్తం మారిపోద్ది కదా. అవునా? మొదటి నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి ఆయన. అవునండి, నేను కాదనట్లే. ఇప్పుడు ఆయన కమ్యూనిటీ నాయకుడు. ఆయన కమ్యూనిటీ నాయకుడు అయినప్పుడు అన్ని కమ్యూనిటీల కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు నిందిస్తా ఉంటే మేము ఎట్లా చూస్తూ ఉంటాం? నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, మాకు అభ్యంతరం లేదు. దేన్ని తీసుకోవాలో దాన్ని తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. నువ్వు చెప్పినేని పవన్ కళ్యాణ్ గారు తీసుకోమంటానికి నీకు రైట్ ఎక్కడ ఉంది? నువ్వు కులం నాయకుడివి, ఆయన వ్యవస్థ నాయకుడు. అంటే వాళ్ళకి ఇద్దరికి సంబంధం లేదు అంటారు మీరు. ఆయన కుల నాయకుడు అండి. ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడు. అదే సామాజిక వర్గం కదా ఆయన కూడా. ఆయన సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు కుల నాయకుడా? కుల నాయకుడు అలా అదే సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం బయటికి వెళ్ళిపోతే, ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. ఆయన జాయిన్ అయిపోతే కొన్ని ఓట్లు చీల అవకాశాలు ఉంటాయి. అసలు ఓటింగే అసలు బ్యాంకే పోతుంది కదా. ఇదే మాట మీరు రామనారాయణ రెడ్డి, రామనారాయణ రెడ్డి, నెక్స్ట్ ఆయన రామకృష్ణారెడ్డి, రీసెంట్ గా ఎవరో ఒక రెడ్డి వచ్చారు బయటికి. ఎవరండి? ఎవరో ఏదో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ రెడ్లంతా బయటకు వచ్చినప్పుడు మీరు వెళ్ళి జగన్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళండి, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, ఇంకెట్లా రాష్ట్రం కుప్ప కూలిపోయిద్దండి మీరు రెడ్డి లేకపోతే అని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆల్రెడీ ఫార్మింగ్ లో ఉంది కదా. ఎవరండి? ఫార్మింగ్ లో ఉన్న పార్టీలో నుంచే బయటకు వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? అవసరం లేదండి, అవసరం లేదండి. అదేలా రాజకీయాల్లో సొసైటీ కోసం లేదంటే మీరు ఎలా చెప్తున్నారు? అవసరం లేదని ఎలాగైతే చెప్పారో అలాగే ముద్రగడ పద్మనాభం గారు వెళుతున్నారు అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు, కులంలో నాయకుడిని కాపాడుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు మీరు క్వశ్చన్ చేసినప్పుడు, ఈయనకు అధికారం లేదు, ఈయన పార్టీ ఇప్పటి వరకు అధికారం ఫామ్ చేయలేదు, ఈయన వల్ల లబ్ధి ఏమి పొందలేదు అవతల నాయకులు, కాబట్టి వాళ్ళు వెళ్ళే నిర్ణయాలకు కూడా ఈయనకు సంబంధం లేదు. అక్కడ అసలు ఏకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ చేశాడు. ఆ ప్రభుత్వంలో వీళ్ళు కొన్ని లబ్ధిలు పొందున్నారు, పదవులు పొందున్నారు, అయినా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ రాంగ్ ఎవరు? జనసేనను వ్యతిరేకించి వెళ్తే నాయకత్వం సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదండి. సరే చాలా మంది దూషిస్తున్నారు
తిడుతున్నారు. ఏమని అంటే ఎన్ని తక్కువ సీట్లు ఏంటి అని చెప్పి మీరు చూస్తే అర్థం అవుతుంది మీకు. దిగి ఈస్తుంది ఆయనకి తెలిసింది, నీకేం తెలుసు తిట్టేవాడివి, నీకేం పని అసలు. అదే నాకు కాదు, వాళ్ళకి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి కన్నా డబ్బులు ఎక్కువ పెట్టావా, పవన్ కళ్యాణ్ గారి కన్నా టైం ఎక్కువ పెట్టావా, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ నువ్వు పార్టీ గురించి ఎఫర్ట్స్ పెట్టావా? నువ్వెవరు పవన్ కళ్యాణ్ వాళ్ళకి సమాధానం కోసం అడుగుతున్నాను అంతే. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి నీకు ఆయన కన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఏమున్నాయి చెప్పు, ఏమున్నాయి మీరు చెప్పండి, ఉన్నాయో లేవు అసలు? నాకు లేవు. మీకు కాదు, ఎవరికి లేవు. వాళ్ళకి ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకి ఎటువంటి అబిలిటీస్, ఎటువంటి క్వాలిటీస్, ఎటువంటి రైట్స్, ఎటువంటి అథారిటీస్ ఉన్నాయని అంటున్నారు అనుకుంటున్నారు. మీరు చెప్పేది చెప్పండి, తీసుకునేది తీసుకుంది ఆయన ఇష్టం, ప్రాక్టికల్ గా చూస్తున్నాడు కాబట్టి. మేము చెప్పిందల్లా తీసుకోవాలి అంటే అవ్వదు. ఎందుకంటే పార్టీ గురించి నష్టపోతుంది ఆయన, కష్టపడుతుంది ఆయన, నిరంతరం మాటలు పడుతుంది ఆయన, డబ్బులు పోతుంది ఆయన. ఇంకా ఆపదంటే అక్కడ రాత్రింబావులు కష్టపడి తెచ్చి ఇక్కడ పెడుతుంది ఆయన డబ్బులు. ఆయన పార్టీ గురించే కాకుండా సొసైటీలో మళ్ళీ కొంతమందికి సోషల్ సర్వీస్ చేస్తా. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి త్యాగం చేస్తుంటే నువ్వు చేస్తే త్యాగం చేయి, లేదా సపోర్ట్ చేయి, లేదా సలహా ఇవ్వు. తీసుకోవడం తీసుకోపోవడం అవతల ఇష్టం. ఓకే, మీకు ఎవరన్నా అట్లీస్ట్ సేమ్ ఆన్సర్ నువ్వు ఇవ్వు, నేను కాదన్నా. నువ్వు ఏం చెప్పినా ఇంట తల ఊపుతా. దానిలో ఏది నాకు అవసరం దాన్నే ఉపయోగించుకుంటా. అలాగా నువ్వు చెప్పొద్దు నాకు అవతలకు పో నేను అన్నా, ఇదే చేయను గట్టిగా కూర్చుంటే అది నా ఇష్టం అండి. కాదు కదా, బయట పక్కన మీకు బాగా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు, నాకు ఏది మంచి, నేను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఏది కరెక్టో అదే తీసుకుంటా. వాళ్ళు అప్పుడు మీకు దూరం అయిపోతారు కదా వినకపోతే. నన్ను అర్థం చేసుకోలేని వ్యక్తి నాకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ఒకటే. దూరం అయితే సమస్యలు ఎదురవుతాయి కదా, దగ్గర ఉంటేనే ఇంకా మన మీద ప్రెషర్ ఎక్కువ అయింది. ఓకే, మనుషులు దూరంగా ఉండాలంటారు. మన ఐడియాలజీకి మ్యాచ్ అవ్వని వాళ్ళు దూరంగా ఉండాలి. ఓకే ఓకే, రాయపాటి అరుణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎప్పుడు పోటీ చేయబోతున్నారు? నాకు తెలియదండి. అదేంటి మేడం నేను తెలియకపోవడం ఏంటి? మీరు ఎంత స్పోక్ పర్సన్, అసలు మీరు ఉంటారు, మాట్లాడితే ఎమ్మెల్యే అయిపోతే ఇంక చాలా మంది అయిపోతారు. అంటే మీకు టికెట్ ఇవ్వడానికి ఏంటి తక్కువ, ఇవ్వడానికి ఇస్తే ఏమైంది? ఇవ్వడానికి కారణాలు ఏంటి మీరు చెప్పండి. ఇవ్వడానికి ఒకటి చెప్పండి మీరు. అంటే మీ స్టాండ్ అంటే మీకు తెలీదా? మీ ఇవ్వడానికి కారణాలు ఏంటో, మీరు చేసే వర్క్, ప్రజలకి మీరు చేసే సర్వీస్ గానీ. పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు, ఓకే. ప్రజలు ఏం చూసి ఓట్లు వేస్తారు మీకు తెలుసా? ఫండింగ్ కూడా వస్తుంది. ఎక్కడి నుంచి? అదే పార్టీ నుంచి. మా పార్టీకి గోడల్లోనో బ్యాంకుల్లోనో మూలుగుతున్న ధనం లేదు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పార్టీని నడుపుతున్నారు. ఇవాళ నిలబెట్టే ప్రతి అభ్యర్థి సపోర్ట్ అవ్వాలి తప్ప భారం అవ్వకూడదు. మేము దానికి ఎవరు సిద్ధంగా లేము. ఇవాళ రాయపాటి నాకు టికెట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తే ఆర్థికంగా నా భారం కూడా ఆయన భరించాలి. నేను ఆ భారం పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలనుకోవట్లేదు. అదే టికెట్ కోసం పార్టీలో నేను ఇప్పుడు చెప్పానండి. అసలు మీరు మాట్లాడడం కూడా ఎందుకు? ఇంకా మరి మాట్లాడాలి, టికెట్ ఇస్తే మాట్లాడాలా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అయితే మీలాంటి నాలాంటి అభిమానిగా మాట్లాడుతున్నారు. ఫాలోవర్ ఫాలోవర్ పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్ అంతే. చివరిగా చెప్పదలుచుకున్నావా? నేను చెప్పడానికి ఏమీ లేదండి, పవన్ కళ్యాణ్ గారు నమ్మి నడవండి అంతే. ఓకే, సొసైటీ బాగుంటుంది. ఇప్పుడు 24 ఎన్నికల్లో ఏమవుతుంది అనుకుంటున్నారు? మీ ఈక్వేషన్స్ చేంజ్ అవబోతున్నాయా లేదంటే సేమ్ ఈక్వేషన్స్ కంటిన్యూ అవబోతున్నాయా? కూటమి అయితే అధికారం స్థాపించింది, ఇందులో ఏ చేంజెస్ ఉండవు. ఎన్ని సీట్లతో అది చెప్పలేము. ఓకే, 175కి నాకు జ్యోతిష్యం రాదు కాబట్టి నేను ఇన్ని సీట్లు నేను చెప్పలేను. బట్ అధికారంలోకి అయితే వస్తున్నాం గ్యారంటీగా. ష్యూర్, గ్రౌండ్ లో మాకు రియాలిటీ కనిపిస్తుంది. సర్వే వచ్చిందా మీకు? సర్వేలతో నాకు సంబంధం లేదు, కానీ నా చుట్టూ ఇంతకు ముందున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ వైసీపీ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. మీ చుట్టూ? నా చుట్టూ అంటే మేము ఎస్సీ కమ్యూనిటీ కదా, మా దానిలో ఎక్కువ వైసీపీకి సపోర్టర్స్ ఎక్కువ ఉంటారు. బట్ వాళ్ళది క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. అంటే అంత చుట్టూ ఉన్నటువంటి వైసీపీ జనాలు ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు వైసీపీ వైపు ఆలోచన పెట్టలేరు? నాకు నచ్చలేదు. ఓకే, ఎవరు చెప్పలేదా? నాకు జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ నాకు నచ్చలా, నాకు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కనెక్ట్ అయింది. ఓకే, అంతే. చూద్దాం బిల్డింగ్ అవుతుందా? బిల్డింగ్ కి రాజకీయాలకి సంబంధం లేదండి, కష్టపడి పని చేసుకుంటున్నాను. ఇప్పుడంటే పిల్లల చదువులకి ఎక్కువ డబ్బులు అయిపోతాయి. కొద్ది రోజులు అయితే ఆ బడ్డం తగ్గిద్ది, ఆటోమేటిక్ గా ఇల్లు కట్టుకుంటాం అప్పుడు. అందుకే ఈ ఇల్లు కూడా అక్కడ వేయకుండా ఇక్కడ వేసుకున్నాము. అక్కడ ఏదన్నా రేపొద్దున మా పిల్లలు కొంచెం చదువులు అయిపోయి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాను, లేదంటే మా ఆయన చేసే వ్యాపారం కొంచెం సక్సెస్ఫుల్ గా రన్ అవుతాను, అక్కడ ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు పడేసి మళ్ళీ వీధుల్లో ఉండలేం కదా, అందుకని దీంట్లోనే ఉంటే అక్కడ కట్టుకోవాలని అక్కడ ఖాళీ వదులుకున్నాం. అది కాదు అసలు పార్టీలో స్థాయి ఏంటి రాయబడ్డారు గారికి? అధికారం ఏమి ఇచ్చారు అంటే ఏమన్నా మీకంటే ఒక స్పెషలైజేషన్ పోస్ట్ అటువంటి ఏమన్నా ఇచ్చారు? అధికార ప్రతినిధి సపరేట్ గా ఏం లేదు, స్పోక్స్ పర్సన్ అంటే అదే.
త్వరలో మీకు ఒక మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. మంచి పదవి ఏంటి సార్, వాళ్ళు ఇప్పుడు ఉన్నది మంచిదే. క్లవర్గా మాట్లాడతారు. పదవి మంచిది చెడ్డది ఏమి ఉండదు, మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు రాయపాటి అరుణ, చాలా మంది అధికార ప్రతినిధులు ఉన్నారు, రాయపాటి అరుణ అని మీకు అందరికి ఎందుకు నోటీస్ అయింది? అదే అంటున్నా, ఎందుకు అయింది? మనం చేసే విధానాన్ని బట్టి. అందరూ మంచిగా మాట్లాడతారు, బట్ కొందరు మాత్రం కొంచెం స్పెసిఫిక్ గా యూనిక్ గా ఉంటారు. అలా నేను ఉన్నాను, జనానికి రీచ్ అయ్యానని నా ఉద్దేశం అంతే. వాగ్దాటి బాగుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అందువల్ల రీచ్ అయ్యాను. వాగ్దాటి వల్ల మనుషుల్లో మనకి ఏ పని ఇచ్చినా ఎంత ఎఫెక్టివ్ గా ఆ బాధ్యతను పూర్తి చేసాం అన్నదే మన వ్యక్తిత్వాన్ని, మన ఎఫర్ట్స్ ని జనాలకు తెలియజేస్తుంది. నేను అందులో సక్సెస్ అవుతున్నాను అని అనుకుంటున్నా అంతే. మధ్యలో విఘ్నాలన్నీ వస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, వస్తాయి, ఎదుర్కొంటారు, వస్తాయి అంతే. రాకుండా రాజకీయాలు ఎందుకుంటాయి? మీ ఫాలోవర్స్ ఎంతమంది అసలు? మీ ఫాలోవర్స్ నాకు తెలియదండి. నాకు సపరేట్ గా ఫాలోవర్స్ అంటే ఏం లేరు. పార్టీని ఫాలో అయ్యే వాళ్ళందరూ నన్ను అభిమానిస్తారు. ఇది నా సమస్య అంటే వచ్చి నిలబడే వాళ్ళు ఎంతమంది? లెక్కలేనంత మంది, వేలల్లో. వేళ్లలో కాదు, వేళల్లో. సూపర్, థ్యాంక్ యూ మేడం, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమన్నా అబద్ధమైన క్వశ్చన్లు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.